హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సందీప్ రుద్రాక్షలు అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఎప్పుడూ ఇన్‌ఫాక్ట్ తెలుగు ఛానల్ ద్వారా ఒక వాల్యూ యాడ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాము. సో, అందులో భాగంగానే ఈ రోజు నుంచి ఒక కొత్త సీరీస్, అది పాడ్‌కాస్ట్ అనుకోవచ్చు, ఒక ఇంటరాక్షన్ అనుకోవచ్చు. నాకు తెలిసిన కొద్ది నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ నుంచి కొద్ది నాలెడ్జ్ తీసుకొని మీకు కూడా నాలెడ్జ్ అందిద్దాం అనేది నా ఉద్దేశం. సో, ఆ నాలెడ్జ్‌లో భాగంగా ఈరోజు నాకు తెలిసిన ఒక డాక్టర్, నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే ఒక హెల్త్ పరంగా ఒక వీడియో ఎందుకు చేయొద్దు? అన్ని రకాల టాపిక్‌లు కవర్ చేస్తూ అతనికి తెలిసిన రకరకాల ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చెప్పే విధంగా ఒక పర్సన్ కావాలని ఆలోచించగానే నాకొక వ్యక్తి గుర్తొచ్చారు. ఆయనే డాక్టర్ కిరణ్, ఎంబీబీఎస్, ఎండీ, కమ్యూనిటీ సైన్స్. సారీ, కమ్యూనిటీ మెడిసిన్. కమ్యూనిటీ మెడిసిన్. ఇప్పుడు చూసారా, కమ్యూనిటీ సైన్స్ అని వస్తుంది గానీ, కమ్యూనిటీ మెడిసిన్ అంటే ఏంటో నాకు కూడా తెలీదు. సో, అది ఆడియన్స్‌కి కూడా చాలామందికి తెలీదు కమ్యూనిటీ మెడిసిన్‌లో పీజీ అంటే. సో, అదేంటో మనం క్లియర్‌గా కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. కిరణ్ గారు ఎందుకు, మేమిద్దరం చాలా ఫ్రెండ్స్ చాలా రోజుల నుంచి. సో, అదే మాట్లాడుకుందాం. కిరణ్, ఇప్పుడు అసలు నీ ఇంట్రడక్షన్ చెప్పు కిరణ్. అసలు నువ్వు. హాయ్ సందీప్. హాయ్. నేను 2015 ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం. అండ్ 2022లో ఆంధ్ర మెడికల్ కాలేజ్లో కమ్యూనిటీ మెడిసిన్ పీజీగా జాయిన్ అయ్యాను. యాక్చువల్గా 2014లో బీడీఎస్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను జిఎస్ఎల్ డెంటల్ కాలేజ్లో. అది చదువుతూ ఫస్ట్ ఇయర్ చదువుతూ మళ్ళీ ఎంసెట్ రాశాను. అంటే 2 టైమ్స్ ఎంసెట్ రాసావు? యాక్చువల్ 3 టైమ్స్ రాశాను. అప్పట్లో నీట్ లేదు కదా? అప్పుడు నీట్ లేదు, ఓన్లీ ఎంసెట్ ఉండేది. సో ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత ఒక ఎంసెట్ రాశాను. దాని తర్వాత లాంగ్ టర్మ్ తీసుకుని ఒక ఎంసెట్ రాశాను. మళ్ళీ బీడీఎస్ ఫస్ట్ ఇయర్లో మళ్ళీ ఒక ఎంసెట్ రాశాను. బీడీఎస్ ఫస్ట్ ఇయర్ ఎంసెట్లో నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ తెచ్చుకున్నాను. తర్వాత పీజీ. ఓకే. పీజీ అప్పుడు నీట్ పీజీ కమ్యూనిటీ మెడిసిన్. సో అసలు ఫస్ట్ అందరికీ ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పాలి. కమ్యూనిటీ మెడిసిన్ అంటే ఏంటి అసలు? అంటే ఇప్పుడు చాలామందికి నాకు తెలిసి స్పెషలైజేషన్స్ అంటే గైనకాలజీ, లేకపోతే ఆర్థోపెడిషియన్, ఇట్లా రకరకాల చాలామందికి తెలిసినవి ఉన్నాయి. కమ్యూనిటీ మెడిసిన్లో ఏం చేస్తారు అసలు? కమ్యూనిటీ మెడిసిన్ అంటే ఏంటంటే సందీప్, జనరల్ మెడిసిన్ డాక్టర్స్ ఏం చేస్తారు, ఒక టైఫాయిడ్ కేసు వచ్చింది అంటే ఆ కేసుని ఇన్వెస్టిగేషన్స్ పంపించి ల్యాబ్ రిపోర్ట్స్ తెప్పించుకుంటారు, చూస్తారు, చదువుతారు, ఓకే వీడికి టైఫాయిడ్ ఉందని చెప్పేసి నిర్ణయించుకొని అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇది ట్రీటింగ్ ఇండివిజువల్ పేషెంట్స్. బట్ వాట్ కమ్యూనిటీ మెడిసిన్ డస్ ఇస్ వీ ట్రీట్ ద గ్రూప్ ఆఫ్ పేషెంట్స్. ఓకే. లేకపోతే గ్రూప్ ఆఫ్ ససెప్టబుల్ పేషెంట్స్. ఓకే. ఎవరైతే వ్యాధిగ్రస్తులో లేకపోతే వ్యాధిగ్రస్తులయ్యే లక్షణాలు ఉన్నాయో వాళ్ళని మేము ట్రీట్ చేస్తాం. ఓకే. అంటే మేము ఎక్కువ మందికి డాక్టర్స్. ఓకే. ఒకరికి ఇద్దరికి కాదు, ఇండివిజువల్ పేషెంట్స్ కాదు, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మేము డాక్టర్స్. ఓకే. కమ్యూనిటీ మెడిసిన్ అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒకే రకమైన సింటమ్స్ వచ్చాయి. సో ఆ సింటమ్స్ ఎందుకు వచ్చాయి, ఏంటి, దాని యొక్క కారణాలు ఏంటి, దాన్ని ఎలా నిర్మూలించగలం, ఒకవేళ నిర్మూలించలేకపోతే దాన్ని ఎలా ఆపగలం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరోనా అనేది ఒక పాండమిక్ అయితే, సో కరోనాలో చాలా మందికి ఫస్ట్లో తెలియలేదు. హాస్పిటల్కి వెళ్ళగానే అందరికీ ఒకేలాంటి సింటమ్స్, అందరికీ జ్వరం రావడం, దగ్గు రావడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. సో అందరికీ ఒకేలాంటి సింటమ్స్ ఉన్నాయి ఏంటనే దాని మీద మీరు వర్క్ చేస్తారు. అంతే. అలా కూడా కాదు సందీప్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీధిలో ఒక 5 ఫ్యామిలీస్కి కరోనా వచ్చింది. ఫస్ట్ అదే వచ్చింది అనుకుందాం. పక్క వీధిలో ఇంకా రాలేదు. అప్పుడు మేము ఏం చేయాలి అంటే, ఈ కరోనా వ్యాధిగ్రస్తులు అక్కడికి మళ్ళీ డిసీజ్ ట్రాన్స్మిట్ చేయకుండా ఉండడానికి ఏ పద్ధతుల ద్వారా ఆ డిసీజ్ ట్రాన్స్మిట్ అవ్వకుండా ఉంటుంది అనేది మీరు రీసెర్చ్ చేసి దాని ప్రకారంగా అక్కడైనా క్వారంటైన్ పెట్టడం, లేకపోతే ఆ వీధికి స్టాప్ ఏదన్నా అడ్డు పెట్టి వాళ్ళని ఇటువైపు రాకుండా వీళ్ళని అటువైపు వెళ్ళకుండా చేయడము, అలాంటివి చేస్తూ ఉంటాం. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం. ఇది అంటే ఓన్లీ నాట్ ఓన్లీ కరోనా, ఇంకా అన్ని రకాల వ్యాధుల్లోనూ ఇలా ఈ అప్రోచ్తో వెళ్తారు. అవును. ఏంటంటే బల్క్గా కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకుంటారు, ఒకే ఏరియాలో ఒకేలాగా సింటమ్స్ వస్తే దాని మీద వర్క్ చేసి అది అసలు ఎందుకు వచ్చింది, అసలు అది ఏంటి అనేది కూడా మీరు చెప్తారు. అంతే. బాబు మోహన్ సినిమాలో అడుగుతాడు కదా, ఎందుకు, ఏమిటి, ఎలా అని. అలాగే ఈ యొక్క డిసీజ్ వస్తే ఎందుకు వచ్చింది, దాని యొక్క సిమ్టమ్స్ ఏంటి, దాన్ని ఎలా అరికట్టాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ కొత్త జబ్బు ఏం కాదు, ఆల్రెడీ తెలిసిన జబ్బులకి చేస్తారు, తెలియని జబ్బులకు కూడా మేము దాని గురించి రీసెర్చ్ చేసి కనుక్కొని
ఓకే. దాన్ని ఎలా అరికట్టాలనే దాని మీద ఆలోచిస్తూ ఉంటాం. ఇంకొకటి విన్నానంటే తెలిసిన జబ్బుల్లో కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. ఒక 100 మంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే ఆ 100 మందిని రీసెర్చ్ చేసి అసలు డయాబెటిక్స్ ఏ రకంగా వస్తుందనే సర్వే చేస్తారా? అలా కూడా చేస్తాం. హ్మ్. అంటే ఇప్పుడు మల్టీ ఫ్యాక్టోరియల్ కాజేషన్ ఆఫ్ డిసీజ్ అని అంటారు. హ్మ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఏజ్ రిలేటెడ్గా హ్మ్. వాడికి హార్ట్ అటాక్ రావచ్చు, హ్మ్. లేదా సిగరెట్ స్మోకింగ్ వల్ల హార్ట్ అటాక్ రావచ్చు, హ్మ్. లేదా ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల హార్ట్ అటాక్ రావచ్చు. హ్మ్. కానీ ఈ ఒక్క ఇండివిజువల్ ఫ్యాక్టర్ వల్లే వస్తుందని ఎవరో చెప్పలేం. అవును. గ్రూప్ ఆఫ్ ఫ్యాక్టర్స్, వాడు స్మోకింగ్ అలవాటు ఉన్నా, ఆల్కహాల్ ఉన్నా, ఏజ్ ఫ్యాక్టర్, జెనెటిక్ ఫ్యాక్టర్, ఇవన్నీ కలగలిపితేనే వాడికి ఒక డిసీజ్ వస్తుంది. హ్మ్. సో అలాంటి డిసీజెస్ గురించి మేము ఆలోచిస్తాం. అలాంటి ఫ్యాక్టర్స్ ఏవేవైతే ఉన్నాయో హ్మ్. ఆ డిసీజ్ రావడానికి దోహదపడిందో వాటి గురించి వాటిని నిర్మూలించడానికి మేము ప్రయత్నిస్తాం. ఓకే. దీనిలోనే నేను ఒక వర్డ్ విన్నాను. అంటే ఎపిడమాలజీ అనే వర్డ్ విన్నాను. దానికి మీ ఈ కమ్యూనిటీ మెడిసిన్‌కి ఏంటి సంబంధం ఏమైనా? ఎపిడమాలజీ అంటే ఏంటి అంటే ఎప్పుడు డిసీజ్ వస్తుంది, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, ఓకే. ఇవన్నీ కనిపెట్టడమే ఎపిడమాలజీ. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో ఒక గ్రూప్ ఆఫ్ ఒక 10 మంది పిల్లలకి డయేరియా వచ్చిందనుకోండి. హ్మ్. ఓకే. 10 మంది పిల్లలకి డయేరియా వచ్చినప్పుడు వాళ్ళు కామన్‌గా ఎక్స్‌పోజ్ అయిన ప్లేసెస్ ఏంటి? హ్మ్. కామన్‌గా తిరిగిన ప్లేసెస్ ఏంటి? కామన్‌గా తిన్నవేంటి? ఓకే. అవన్నీ ఆలోచిస్తాం. ఓకే. ఆలోచించి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఈ మూలన ఈ యొక్క బావి నుంచి గాని, లేకపోతే ఈ యొక్క బోరు నుంచి గాని హ్మ్. వాటర్ తాగుతున్నారు. ఆ వాటర్ తాగిన పిల్లలకే ఇవన్నీ వచ్చాయి అని నిర్ధారణలోకొస్తే అప్పుడు ఓకే. సోర్స్ ఆఫ్ కంటామినేషన్ ఇది హ్మ్. అని చెప్పి తీసేస్తాం. దీని గురించి ఒక ఫేమస్ స్టోరీ ఒకటుంది. జాన్ స్నో అని చెప్పి ఒక ఎపిడమాలజిస్ట్. హ్మ్. ఫాదర్ ఆఫ్ ఎపిడమాలజీ అంటారు. ఓకే. సో, అతనికి ఈ 18థ్ సెంచరీ 18థ్ సెంచరీ టైంలో బార్డెలా స్ట్రీట్‌లో చాలామంది పిల్లలకి, చాలామంది వ్యక్తులకి కొలరా వచ్చింది. ఓకే. సో, అందరూ చాలా చాలా థింగ్స్ చెప్తున్నారు. లైక్ ఎందుకొచ్చింది వాళ్ళ వాళ్ళ రీజన్స్‌లో చెప్తున్నారు. హ్మ్. కానీ జాన్ స్నో అనే వ్యక్తి మాత్రమే లేదు అక్కడున్న ట్యాప్ వాటర్ ద్వారానే ఇదొస్తుంది అని చెప్పాడు. హ్మ్. కానీ అది ఎవరు పట్టించుకోలేదు. హ్మ్. పట్టించుకోకపోయేసరికి అప్పుడు అతను ఏం చేశాడంటే పైప్ హ్యాండిల్ తీసేసాడు. హ్మ్. తీసేయడం ద్వారా ఏంటి ఎవరు ఆ పైప్ కొట్టుకోలేకపోయారు. అవును. దాంతో చివరికి అక్కడ కొలర తగ్గిపోయింది. ఓకే. సో, ఈ రకంగా అతను డిసీజ్‌ని స్టాప్ చేశాడు. ఓకే. సో, ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ స్టోరీస్. సో, అంటే ఇప్పుడు మీరు చేసే వర్క్ ఇలానే ఉంటుంది. అంటే అంతే. ఏదైతే ఎక్కడైతే ప్రాబ్లమ్ ఉందో ఆ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. అవును. ఇప్పుడు పోలియోతో చాలామంది చనిపోతున్నారు అనుకుందాం. హ్మ్. ఒక గిరిజన ప్రాంతంలోకి వెళ్తాము. హ్మ్. వెళ్తే చాలామంది పిల్లలు పోలియో వ్యాక్సిన్ తీసుకోవడానికి ఒప్పుకోరు. హ్మ్. సో, వాళ్ళ దగ్గరికి వెళ్లి అంటే మోటివేట్ పిల్లల చేస్తాం. తల్లిదండ్రులు ఒప్పుకోరు. పల్లెల తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయలేరు దాని హ్మ్. గురించి. హ్మ్. అసలు ఏంటి మాకు తెలియందా అనే వాదనలోకి దిగుతూ ఉంటారు. హ్మ్. అలాంటప్పుడు మేము వెళ్లి స్వయంగా వెళ్లి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం. ఓకే. ఆహ్, కొంతమంది ఏం చెప్తారంటే ఇది దేవుడి ప్రసాదం లాంటిది తీసుకుంటే మంచిది అంటారు. ఆ! వాళ్ళ మూఢనమ్మకంలో అది తీసుకుంటారు. ఓకే. పోలియో డ్రాప్స్ తీసుకోవడం ఆ! అలాంటివి. సో, ఈ రకంగా వాళ్ళని మోటివేట్ చేస్తాము. అండ్ మోటివేట్ చేసి వ్యాధిని అరికట్టడానికి ఎంత శాయశక్తులా ప్రయత్నించాలో అంతా చేస్తాం. ఓకే. సో, వాళ్ళకి నయానో, భయానో ఏదో ఒక హ్మ్. రకంగా అది ఏదో రకంగా చివరికి చందమామను చూపించో లేకపోతే యాక్చువల్లీ నేను విన్నదేంటంటే గిరిజన ప్రాంతాల్లో హ్మ్. ఎక్కువగా వేరే అంటే వాళ్ళు ట్రీట్మెంట్‌కి తొందరగా వెళ్ళకపోవడం వల్ల ఏంటో హ్మ్. చాలా ఎక్కువగా చాలా ప్రాబ్లమ్స్‌తో చాలామంది చనిపోతూ ఉంటారు వాళ్ళకి హ్మ్. హ్మ్. తెలియకుండానే. సో, అక్కడ మీరు వర్క్ ఏమైనా చేసారా ఇంతకు ముందేమన్నా? అక్కడ కూడా కమ్యూనిటీ మెడిసిన్ యొక్క రోల్ ఏంటంటే ఆషాస్, ఏఎన్ఎమ్స్‌కి హ్మ్. మళ్ళీ అక్కడున్న లోకల్ దాయ్ అంటే మంత్రసాని అంటారు అవును. తెలుగులో. అవును. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తా ఉంటాం. ఓకే. లైక్ ఈ పురిటి నొప్పుల్లో ఉన్న ఆడవారికి గానీ, హ్మ్. ఆడవాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, హ్మ్. లేకపోతే వాళ్ళకి ఎలా పురుడు పోయాలి హ్మ్. అనే వాటి మీద మేము ట్రైనింగ్ ఇస్తాం. ఓకే. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ రకంగా వెళ్తుంది. కానీ ఎవరికైతే ట్రైనింగ్ లేదో ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే పాడేరు లేకపోతే ఇంకా లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి సిట్యుయేషన్ ఉంటుందంటే హ్మ్. చాలామంది పిల్లలకి టెటనస్ వచ్చి చనిపోతూ ఉంటారు. హ్మ్. దానికి కారణం ఏంటి? కరెక్ట్‌గా మనం అసెప్టిక్ కండిషన్స్‌లోనే బిడ్డకి డెలివరీ ఇవ్వాలి. ఓకే. కానీ కొంతమంది ఎలా పడితే అలా ఏ చేతులతో పడితే ఆ చేతులు, ఏ క్లాత్ పడితే ఆ క్లాత్‌తో హ్మ్. తుడుస్తూ ఉంటారు. హ్మ్. కొంతమంది ఏంటంటే పుట్టిన వెంటనే బిడ్డకంతా పేడ పూస్తూ ఉంటారు. హ్మ్. అలాంటి ప్రాక్టీసెస్ అన్నీ జరుగుతుంటాయి. అందుకే చాలా మరణాలు సంభవిస్తా ఉంటాయి. అవును. సో, ఇవన్నీ తగ్గించడానికి హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మూఢనమ్మకాలుగా చెప్పొచ్చు చెప్పాలంటే ఒక రకంగా. మూఢనమ్మకాలుగా చెప్పొచ్చు.
అండ్ ఇంకో రకంగా ఏంటి అంటే ఊరికి ఒక మంత్రసాని ఉంటారు. హ్మ్. వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ ఎవరైనా ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే వాళ్ళు వెళ్ళి అమ్మ ఈ పురుడు పోయాలి అంటారు. వాళ్ళు అదే టైంలో ఈ ఉల్లిపాయలు లేకపోతే కొత్తిమీర కోస్తా ఉంటారు. హ్మ్. దాని పేరు బొడ్డు కత్తి అంటారు. హ్మ్. పేరే బొడ్డు కత్తి దాని హ్మ్. పేరు. హ్మ్. ఆ బొడ్డు కత్తి ఆ కత్తితోనే ఉల్లిపాయలు కోస్తారు. ఆ కత్తితోనే కొత్తిమీర కోస్తా ఉంటారు. అదే కత్తి తీసుకొచ్చి బిడ్డ పేగు కోసేస్తారు. ఆ! చివరికి అదే వాళ్ళ దానివల్ల టెటనస్ రావడం, ఓకే. అనారోగ్యాలు పాలవడం ఇదంతా జరుగుతూ ఉంటది. ఓకే. సో, క్లీన్ హ్యాండ్స్, హ్మ్. క్లీన్ సర్ఫేస్, క్లీన్ కార్డ్ ఓకే. ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి మాకు. ఓకే. సో, ఇవి ఫాలో అవ్వాలి. ఓకే. అండ్ ప్రభుత్వం హాస్పిటల్ డెలివరీస్‌ని ఎంకరేజ్ చేయడానికి హ్మ్. లైక్ అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం గానీ, హ్మ్. లేపోతే మదర్‌కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, హ్మ్. తీసుకొచ్చిన ఆశాకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, హ్మ్. అలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకే. దాన్ని జనని సురక్ష యోజన అంటారు. జనని శిశు సురక్ష కార్యక్రమం అని అంటారు. ఓకే. జేఎస్‌వై అండ్ జేఎస్ఎస్‌కే. ఓకే. ఇలాంటి ప్రోగ్రామ్స్ గురించి కూడా మేము చదువుతాం. ఓకే. చదివి అది పీపుల్‌కి అవగాహన తెప్పించే రకంగా హ్మ్. మేము వెళ్ళి వాళ్ళకి ఆ ప్రాంతంలోకెళ్ళి మాట్లాడడం కానీ, హ్మ్. లేకపోతే మీకిది తెలుసా అనే అవును. అవగాహన సదస్సు కల్పిస్తూ ఉంటాం. ఓకే. ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేస్తారు. అవేర్‌నెస్ క్రియేట్ చేస్తాం. సో, అవేర్‌నెస్ క్రియేట్ చేయడం కూడా అంటే ఏదైనా జబ్బు తాలూకా లక్షణాలు తెలియజేయడం ఇదంతా హ్మ్. కూడా మీరే వర్క్ చేస్తారు దాని మీద. అవును. ఓకే. దాని గురించి మీరు ఖచ్చితంగా ఫీల్డ్‌కి వెళ్ళాలి. ఎళ్ళాలి. సో, ఖచ్చితంగా వెళ్ళాలి. అంటే మీకు చాలా ఫీల్డ్ వర్క్ కూడా మీకు ఉంటదనమాట. అవును. అంటే మాకు ప్రతీది సర్వేలే. ఓకే. ఇంకా ఏది ప్రాబ్లమ్ వచ్చినా సరే ఓకే. సర్వేకెళ్ళిపోదాం. వెళ్లి తెలుసుకుందాం. ఓకే. అంటే ఇప్పుడు మీకు డేటా వస్తా ఉంటది. హ్మ్. లైక్ ఏంటి? హ్మ్. మన ఇండియాలో డయాబెటిక్ పేషెంట్స్ లేపోతే ఇండియా అంతవరకు ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక విశాఖపట్నంలో హ్మ్. డయాబెటిక్ పేషెంట్స్ ఒక 25% మంది ఉన్నారు ఓకే. అని అనుకున్నారనుకోండి. హ్మ్. 25% అని ఎవరు చెప్పారు? హ్మ్. అది మేము అది చెప్పాం. ఓకే. ఆహా! ఆ సర్వే మేము చేస్తాం. హ్మ్. ఆ సర్వే కోసం శాంప్లింగ్ మెథడ్స్ హ్మ్. తెలుసుకోవాలంటే మొత్తం విశాఖపట్నం అందరిని టెస్ట్ చేయలేం కదా! చేయలేరు. అవును. సో, దీంట్లో కొంతమంది అది ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అన్నం అంతా ఉడికిందో లేదో మనం ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది కదా! ఓకే. అలాగే మొత్తం విశాఖపట్నం అంతా టెస్ట్ చేసే బదులు హ్మ్. ఒక చిన్న వీధి ఒక కావచ్చు, ఏరియా. ఒక ఏరియా కావచ్చు. ఆ ఏరియాని మొత్తం టెస్ట్ చేస్తే ఇట్ రిప్రజెంట్స్ విశాఖపట్నం. ఓకే. సో, అలా విశాఖపట్నం లో ఇంత పర్సెంటేజ్ ఉందంటే దానికి మేము స్టడీ చేసింది. ఓకే. ఇప్పుడు మీరు ఫీల్డ్‌లోకెళ్తారు గదా! హ్మ్. ఫీల్డ్‌లోకెళ్ళినప్పుడు డైరెక్ట్‌గా ఖచ్చితంగా ఇళ్ళకెళ్ళి వాళ్ళతో హ్మ్. మాట్లాడాలి. అవును. సో, ఆ రిసీవింగ్ ఎలా ఉంటది? అంటే మేము దేని గురించొచ్చాం ఎలా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటారసలు? ఆళ్ళు భయపడరా అసలు? ఖచ్చితంగా మేము ఇంతింత యాప్రాన్‌లేసుకొని, స్తెత్తలేసుకొని, "అమ్మా మేము కేజీహెచ్ నుంచి డాక్టర్‌లం వచ్చామమ్మా" హ్మ్. అంటే ఖచ్చితంగా భయపడతారు. హ్మ్. ఈ మధ్య ఏంటంటే సైబర్ నేరాలు ఎక్కువైపోతాయి గదా! అవును. ఎక్కువైపోతున్నాయి కదా! సో, ఖచ్చితంగా మేము వెళ్ళేసరికి కొంతమంది భయపడతారు. కొంతమంది చాలా, చాలా రిసీవ్ చేసుకుంటారు. ఓకే. అందుకే మేమేం చేస్తామంటే ఒక రెనోడ్ పర్సన్ హ్మ్. లైక్ ఆశా వర్కర్ ఉంటారు. హ్మ్. ఆశా వర్కర్‌తో పాటు వెళ్తాం అన్నమాట. అప్పుడు హ్మ్. ఆశా వర్కర్ ఇంట్రొడ్యూస్ చేస్తారు మమ్మల్ని. సో, ఓకే. ఆశాని వీళ్ళు గుర్తుపడతారు కాబట్టి ఆబ్వియస్‌లీ మాకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు. ఓకే. ఇచ్చి చాలా, చాలా చూసుకుంటారు ఇంట్లో వాళ్ళైతే. ఓకే. అంటే ఏదైనా ఇంట్రెస్టింగ్‌గా మీరు ఎదుర్కొన్నది నువ్వు ఫీల్డ్‌లోకెళ్ళినప్పుడు హ్మ్. కొద్దిగా నీకు వ్యతిరేకంగా ఉన్న ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? చాలా ఉంటాయి సందీప్. మేము ఒకసారి పోలీసుల్లో ఒక స్టడీ చేసాం. అంటే ఓన్లీ పోలీస్ పోలీసులనే కాదు. దేని మీదైనా సరే హ్మ్. ఓన్లీ పోలీసుల్లో ట్రాఫిక్ పోలీసుల మీద చేసామన్నమాట ఒకసారి. ఓకే. మా ఫ్రెండ్ డాక్టర్ సుదీప్ అని నేను హ్మ్. డేటా కలెక్ట్ చేసాం. హ్మ్. సో, ట్రాఫిక్ పోలీసుల్లో చేసేటప్పుడు మేము సోషియో ఎకనామిక్ స్టేటస్ అని ఒకటి కాలిక్యులేట్ చేయాలి. ఓకే. సో, ఆ సోషియో ఎకనామిక్ స్టేటస్ కాలిక్యులేట్ చేసే సమయంలో వాళ్ళని సాలరీ ఎంతొస్తుంది? మీ ఇన్‌కమ్ ఎంతొస్తుంది? అని అడగాలి. హ్మ్. అంటే కొంతమంది అందరికీ ఫిక్స్డ్ ఇన్‌కమ్సే ఉంటాయి. లైక్ ఒక హెడ్ అవును. కానిస్టేబుల్ అంటే ఇంతే ఇన్‌కమ్ ఉంటుంది. హ్మ్. కాకపోతే వాళ్ళేమన్నా సెకండరీ ఇన్‌కమ్స్ ఏమైనా ఉన్నాయా? హ్మ్. అనే దాని మీద మేము అడుగుతాం. హ్మ్. అడిగితే ఒక సీఏ ఎవరో మా ఇన్‌కమ్ మీకెందుకు చెప్పాలి? హ్మ్. మాకు దీనికి సంబంధం ఏంటి? అసలెందుకు అడుగుతున్నారు ఇవన్నీ అని హ్మ్. చెప్పేసి ఇంకెళ్ళిపోయారు. అవును. మేమేమి మీ లంచాల గురించి గాని, దేని గురించి అడగట్లేదండి. మీ హ్మ్. ఇల్లీగల్ ఇన్‌కమ్స్ గురించి మేము అడగట్లేదు అన్నా సరే, హ్మ్. అతను చాలా సీరియస్ అయిపోయి ఎళ్ళిపోయారు. నాకు అది ఏదో మీడియా వాళ్ళు అనుకుని ఉండొచ్చు. హ్మ్. అసలు వీళ్ళకెందుకు మన గురించి అని ఫీల్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. హ్మ్. మనం ఏమన్నా పోనీ ఆహ్, చెప్పినా సరే ఒక పోనీ బాగా విలేజ్ హ్మ్. దగ్గరికెళ్ళి ఇలా మేమిలా చేస్తున్నామండి. మీరిలా ఉండాలి ఇదంతా చెప్పినా సరే లైక్ హ్మ్. మీరిలా వాకింగ్ చేయాలి అంటే, హ్మ్. ఎక్కడ కుదురుద్ది మాకు? హ్మ్. అవ్వదు. హ్మ్. ఎంత చెప్పినా సరే అవ్వదు. హ్మ్. కుదరదు అని చెప్పేవాళ్ళు చాలామందుంటారు. ఓకే. అంటే ఇప్పుడు ఒక కమ్యూనిటీ మెడిసిన్ అంటే ఒక అవగాహనొచ్చింది. సో, హ్మ్. మళ్ళీ దాని దగ్గరికి డీప్‌గా వద్దాం. హ్మ్. ఆహ్,
ఫస్ట్ నీవు ఎక్కడ స్టార్ట్ అయ్యావు? నీ ఎంబీబీఎస్ ఎక్కడ స్టార్ట్ అయింది? నా ఎంబీబీఎస్ అంతా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళంలో జరిగింది. ఓకే. శ్రీకాకుళం అంటే చాలా రూరల్ ఏరియా హ్మ్. నుంచి వస్తారు. హ్మ్. సో, అక్కడ ఏమైనా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమైనా జరిగాయా నీవు? యూజీ అండర్ గ్రాడ్యుయేషన్ టైంలో అంత ఇంట్రెస్టింగ్ అంటే అన్నీ ఎన్కౌంటర్ అవుతాం. బేసికల్లీ మేమేంటంటే సరిగ్గా 2020 బ్యాచ్‌ల అడుగుపెట్టాము. హ్మ్. కరోనా వచ్చింది. అవును. అప్పుడు కరోనాకి లాక్‌డౌన్ టైంలో మీ రూమ్‌లోనే ఉన్నాను నేను. అవును. నేను నెక్స్ట్ డే ఇంటర్న్‌షిప్ జాయిన్ అవ్వాలి. హ్మ్. ఇంకా ఇంటి దగ్గర నుంచి త్వరగా బయలుదేరిపోయాను. వైజాగ్‌లో ఆగిపోయాను. ఆగిపోయి ఇంక నీ రూమ్‌లో ఉండి నెక్స్ట్ రోజు ఇంకెంత లాక్‌డౌన్ ఉన్నా సరే హాస్పిటల్‌కి వెళ్ళిపోవాలనే కంగారులో ఇంక వెంటనే వచ్చేసాను. అవును. అక్కడ నీ రూమ్‌లో గాని ఇంకొక రోజు ఎక్కువ ఉంటే ఇంక నీ రూమ్‌లోనే ఒక 4, 5 నెలలు ఉండేవాడిని. ఉండేవాడు. సో, అప్పుడు ఏంటంటే మాకు ఇక్కడ నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి ఏంటంటే, హ్మ్. నేను చూసిన అంటే కరోనా వచ్చింది అని వింటాం గదా! చాలామంది పేషెంట్‌లకి కరోనా వచ్చింది. నాకు తెలిసినోళ్ళందరూ కరోనా వచ్చిందని చెప్తా ఉంటారు. చాలామంది చెప్పారు. కానీ ఒక 10 సార్లు వచ్చిందా నీకు కరోనా పాజిటివ్? చాలా సార్లు అంటే వచ్చింది. 10 కన్నా ఎక్కువ వచ్చుండొచ్చు. అన్ని సార్లు కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని మాత్రం నిన్నే చూసా. అంటే నువ్వు ఆహ్, డైరెక్ట్‌గా ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల. మేమెప్పుడు డ్యూటీస్‌కి అటెండ్ అయినా సరే దాని తర్వాత మళ్ళీ స్వాబ్ టెస్ట్ చేసేవాళ్ళు. దాంట్లో పాజిటివ్ వచ్చేది. ఆ! కానీ పాజిటివ్ వచ్చినా సరే మాక్సిమం సింప్టమ్స్ తక్కువుండేవి. హ్మ్. పెద్ద ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. మా బ్యాచ్‌లో గూడా ఎవరికీ ఏ ప్రాబ్లమ్ రాలేదు. హ్మ్. అందరూ చాలా బాగా డ్యూటీస్ చేసాం. అంతా బా ఓకే. జరిగింది. ఫస్ట్ టైము అంటే కరోనా పాజిటివ్ వచ్చింది. నీ కళ్ళ ముందే చాలామంది పేషెంట్‌లుగా ఉన్నవాళ్ళు చనిపోతూ ఉంటారు. హ్మ్. అట్లనే చాలామంది డాక్టర్లు కూడా చనిపోయారు. హ్మ్. ఆ టైంలో. సో, అప్పుడు నీకు కరోనా వచ్చింది. మళ్ళీ అక్కడే డ్యూటీ చేయాల్సొస్తుంది. మళ్ళీ కరోనా పాజిటివ్ వస్తుంది. మళ్ళీ అక్కడే డ్యూటీ చేయాల్సొస్తుంది. అప్పుడు మీ మైండ్ సెట్ ఏంటసలు? అంటే మీ ఫ్రెండ్స్ గావచ్చు, మీరు కావచ్చు, డాక్టర్స్ హ్మ్. ఎలాగ మీకు మోటివేషన్ వస్తది? ఎళ్లి నేను ఈళ్ళకి హెల్ప్ చేయాలి పేషెంట్‌కి అనేది? అంటే ఇంకా వీల్ యాక్సెప్ట్ సందీప్. హ్మ్. ఏంటంటే ఓకే. వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయలేం కదా! మనకంటే ఓకే. ఇమ్యూనిటీ బానే ఉంది. సో, బతికి బట్ట కట్టేస్తామని ఒక నమ్మకం ఉంటుంది. హ్మ్. ఆ నమ్మకంలోనే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని నెలలు గడిచిన తర్వాత ఏంటంటే హ్మ్. కోవిడ్ రావడం అనేది సరదా అయిపోయింది కొంతమందికి. ఓకే. అవును. కానీ హ్మ్. లక్కీగా మా బ్యాచ్‌లో ఎవరికీ ఏం కాలేదు. నాకు తెలిసిన డాక్టర్స్‌లో కూడా ఎవరికీ ఏం కాలేదు. ఓకే. ఫస్ట్‌లో చాలా భయమేసింది గానీ, హ్మ్. తర్వాత క్రమేపీ కొంచెం సరదాగానే అయిపోయింది. ఓకే. ఇంటర్న్‌షిప్ టైమ్‌లో హ్మ్. నువ్వు ఇంకా గైనకాలజీలో వర్క్ చేసున్నావు. హ్మ్. పీడియాట్రీలో చేసున్నావు. పీడియాట్రిక్స్. సో, గైనకాలజీలో ఏంటి నీకేమైనా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా చూసావా? అంటే గైనకాలజీ టైంలో ఇప్పుడు కమ్యూనిటీ మెడిసిన్‌కి రిలేట్ చేసి చెప్పాలంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది. హ్మ్. అప్పట్లో మాకు చాలా ఛాన్సెస్ చాలా తక్కువొచ్చేవి. హ్మ్. లైక్ ఏంటి మాకు ఎక్కువ కోవిడ్ డ్యూటీస్ ఏసేవారు. హ్మ్. గైనిక్ డ్యూటీస్, పీడియాట్రిక్స్ డ్యూటీస్ అలా కొన్ని కొన్ని తక్కువ టైమే ఏసేవారు. హ్మ్. సో, అలాంటి టైంలో మేము అప్పటికే నార్మల్ డెలివరీస్ చేయాలని, హ్మ్. లేకపోతే సి సెక్షన్‌లో హెల్ప్ చేయాలని, హ్మ్. అసిస్ట్ చేయాలని చాలా హ్మ్. అనుకునేవాళ్ళం. సో, అలాంటి టైంలో ఒక నార్మల్ డెలివరీ నేను చేద్దాం అనుకున్న టైంలో హ్మ్. సడెన్‌గా ఒక బిడ్డ కాన్పు అయ్యింది. హ్మ్. బయటకొచ్చి చూసేసరికి ఆ బిడ్డకి తల్ల లేదు. ఓకే. ఎనెంకెఫలీ అంటారు ఆ! కేసెస్. ఆ! ఆ పుర్రె లేదు ఓకే. బిడ్డకి. హ్మ్. సో, ఏంటి అని అప్పుడు మేము చదువుకునే టైంలో ఎనెంకఫలీ అని మామూలుగా చదువుకుంటాం. కానీ హ్మ్. డైరెక్ట్‌గా లైవ్‌లో చూసినప్పుడు హ్మ్. చాలా ఒక రకమైన ఫీలింగొచ్చింది. హ్మ్. వచ్చిన తర్వాత అప్పుడు దానికి రీజన్ ఏంటి అంటే బేసికల్లీ ఆ ట్రైబల్ ఏరియాస్‌లో ఉన్నవాళ్ళు గాని, లేకపోతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు గాని, వాళ్ళకి ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వేసుకోరు. ఓకే. ప్రతి ప్రెగ్నెంట్ వుమెన్ హ్మ్. ఖచ్చితంగా వాళ్ళ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ వేసుకోవాలి. ఓకే. అది వేసుకోలేకపోవడం వల్ల వచ్చే అనర్థాలు ఇవన్నీ. ఓకే. అండ్ ఖచ్చితంగా 2 టీటీ ఇంజెక్షన్స్ చేసుకోవాలి. ఓకే. ఇలాంటివన్నీ బేసిక్‌గా మేము కమ్యూనిటీ మెడిసిన్ వాళ్ళు చెప్తా ఉంటాం. హ్మ్. అండ్ ఆబ్వియస్లీ గైనకాలజిస్టులు కూడా చెప్తారు. హ్మ్. ఆబ్స్టెటిక్స్ అండ్ హ్మ్. గైనకాలజీ పీపుల్ కూడా వీళ్ళు చెప్తారు. అవును. బట్ మాకు కూడా దీంట్లో ఒక పాత్ర ఉంది. ఓకే. అంటే ఇప్పుడు అసలట్లా అవయవాలు లేకుండా నేను కూడా చాలా పేపర్స్‌లో, న్యూస్‌లో హ్మ్. గట్టా చూస్తూ ఉంటాం. సో, అట్లా ఎలా ఎందుకు పుడతారసలు దానికి? అంటే దానికి ప్రాపర్‌గా డైట్ మెయింటైన్ చేయలేకపోవడం వల్ల, లేకపోతే మెడిసిన్స్ సరిగ్గా వాడకపోవడం వల్ల, దేనివల్ల? దానికి చాలా కారణాలుంటాయి సందీప్. మెటర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. హ్మ్. ప్లసెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ వీటన్నిటికి ఏంటి అంటే ముందుగా మనం డయాగ్నోస్టిక్ టెస్టులు చేసుకోవాలి. ఓకే. లైక్ స్క్రీనింగ్ టెస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే. జెనెటిక్ కౌన్సెలింగ్స్ తీసుకోవాలి. హ్మ్. సో, ఫస్ట్ అందుకే మినిమమ్ ఒక 4 విజిట్స్ ఉండాలి. ఒక హ్మ్. యాంటీనేటల్ మదర్ హ్మ్. 4 విజిట్స్ ఖచ్చితంగా దాంట్లో ఒక విజిట్ ఖచ్చితంగా ఒక డాక్టర్. హ్మ్. ఏదన్నా ఒక ట్రైబల్ ఏరియాలో ఉంటే. హ్మ్. లేదు నార్మల్‌గానే ఉన్నారు అంటే ఖచ్చితంగా నెలకోసారి 7 నెలలు దాటిన తర్వాత 2 సార్లు అలా ఖచ్చితంగా టెస్టులు డాక్టర్‌కి చూపించుకోవాలి. అవును. చూపించుకున్నప్పుడు వాళ్ళు టెస్టులు చేస్తారు. ఫస్ట్ వచ్చిన వెంటనే
స్కానింగ్ చేస్తారు. స్కానింగ్ చేసి అండ్ వాళ్ళకి డౌన్ సిండ్రోమ్‌కి హ్మ్. లేకపోతే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఫస్ట్ ఆ స్కాన్‌లో వాళ్ళు చూసి చెప్తారు. హ్మ్. అండ్ దీనికేంటంటే మెటర్నల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే జెనెటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, ఓకే. లైక్ కన్సాంగ్యునియస్ మ్యారేజెస్ కావచ్చు, హ్మ్. లేకపోతే మదర్ యొక్క హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఓకే. అండ్ మదర్‌కి ఏమన్నా హ్యాబిట్స్ ఉంటాయి లైక్ హ్మ్. స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానీ ఉన్నాయంటే దానివల్ల ఏంటంటే ప్లసెంటల్ ఇన్సఫిషియన్సీ అంటారు. ఓకే. అంటే ఏంటి అంటే ఆ బ్లడ్ ఏదైతే మదర్ నుంచి బేబీకి వెళ్తుందో ఆ బ్లడ్ వెసల్స్ అన్నీ కన్‌స్ట్రిక్ట్ అయిపోతాయి. హ్మ్. చిన్నగా అయిపోతాయి. హ్మ్. చిన్నగా అయిపోవడం వల్ల బేబీకి బ్లడ్ సరఫరా సరిగ్గా ఉండదు. ఓకే. దానివల్ల కూడా బేబీకి ప్రాబ్లమ్స్. ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిటార్డేషన్. ఇంకొకటి అంటే నీకు ఐడియా ఉంటే చెప్పింది. ఉమ్మనీరు అంటారు గదా! హ్మ్. సో, నాకు తెలిసిన ఒక ఆవిడకి అట్లానే. ఆళ్ళు చూసుకోలేదు. ఉదయం నుంచి ఏంటో కడుపులో కొద్దిగా డ్రైగా అనిపించడం అట్లా ఉండి, ఈవినింగ్ హాస్పిటల్‌కెళ్ళేసరికి అప్పటికే ఉమ్మనీరు హ్మ్. మొత్తం బయటికే ఎళ్ళిపోయింది. లేదు. సో, హ్మ్. దానివల్ల బేబీ చనిపోయింది కడుపులోనే. సో, అసలు ఆ ఉమ్మనీరు కాన్సెప్ట్ ఏంటి ఏమన్నా తెలుసా నీకు? ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు కొంతమంది ప్రైవేట్ క్లినిక్స్ ఏం చేస్తాయంటే హ్మ్. కొంతమంది, అందరూ హ్మ్. అని చెప్పలేను. కొంతమంది ఏం చేస్తారంటే హాస్పిటల్‌లో ఎక్కువ స్టే ఉండాలి. హ్మ్. అండ్ ఎక్కువ డబ్బుల కోసం అండ్ హ్మ్. ఈ మధ్య కొంతమంది పేరెంట్స్ కూడా అలాగే తయారయ్యారు. హ్మ్. ఏంటి అంటే ఖచ్చితంగా సి సెక్షన్ చేయించుకోవాలి. ఆ హ్మ్. సి సెక్షన్ కూడా కరెక్ట్‌గా ఈ టైంలో, ఈ డేట్‌లోనే చేయించుకోవాలి. హ్మ్. అప్పుడు ఆ టైంలో ఆ డేట్‌లో చేయించుకుంటే వాళ్ళకి జాతకాల్లో హ్మ్. హ్మ్. చూపించి ఇదంతా ముహూర్తాలు పెట్టిస్తున్నారు ఈ ముహూర్తాలు మధ్య విన్నాను. పెట్టిస్తున్నారు. అవును. అదంతా దానికి ఏంటి అంటే రీజన్స్ ఇదే మూఢనమ్మకాలే. హ్మ్. కాపోతే ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్‌కొచ్చేసరికి ఏంటి అంటే కొన్ని కొన్ని సార్లు మదర్ హెల్తీగానే ఉంటది. బేబీ హెల్తీగానే ఉంటది. హ్మ్. కాపోతే కొన్ని ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ ఏం చేస్తారంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ సరిగ్గా లేదు. హ్మ్. లేకపోతే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎక్కువుంది హ్మ్. అని చెప్పి కొన్ని కొన్ని సాచెస్ ఇస్తారు. ఓకే. అది వాటర్‌లో కలుపుకొని తాగండి హ్మ్. అని చెప్తారు. హ్మ్. దానివల్ల ఏంటంటే లాస్ట్‌కొచ్చేసరికి హ్మ్. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది తక్కువైపోద్ది. తక్కువైపోతది. ఆ! లేకపోతే ఎక్కువైపోద్ది. హ్మ్. సో, దాని ద్వారా ఏం చేస్తారు, అప్పుడు ఖచ్చితంగా సిజేరియన్ చేయాలి సిజేరియన్ చేయాలి. అవును. అంటారు. హ్మ్. దానివల్ల పేషెంట్‌కి జనరల్ నార్మల్ డెలివరీలో అయితే 500 ఎంఎల్ బ్లడ్ పోతుంది. హ్మ్. కానీ సి సెక్షన్‌లో ఏంటంటే 1000 ఎంఎల్ బ్లడ్ పోతుంది. ఓకే. అండ్ నార్మల్ డెలివరీలో ఏంటంటే నెక్స్ట్ డే లేకపోతే 2 డేస్‌లో డిశ్చార్జ్ చేసేయొచ్చు. హ్మ్. కానీ సి సెక్షన్‌లో ఏంటి అంటే ఖచ్చితంగా 10 డేస్ ఉండాలి. ఓకే. 7-10 డేస్ ఉండాలి. అవును. సో, ఈ రకంగా హాస్పిటల్స్ కొంతమంది లబ్ధి పొందుతున్నారు. ఓకే. అండ్ ఇది 100% ష్యూర్ అని చెప్పలేం. కొన్ని కొన్ని సార్లు ఆ స్కాన్స్‌లో పాకెట్స్‌లో తెలుస్తది. ఓకే. హ్మ్. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉందా? లేదా? అనేది. అవును. సో, ఇది మొత్తం అంతా ప్రాబ్లమ్ ఎక్కడికొస్తుందంటే మెడికల్ ఇండికేషన్ ఉంటే ఓకే. హ్మ్. కానీ కొంతమంది ఏం చేస్తారు, హ్మ్. లేదు నాకు ఈ ముహూర్తంలోనే బిడ్డ పుట్టాలి. ఈ ముహూర్తంలో అవును. బిడ్డ పుడితే ఖచ్చితంగా ఏ సీఎం అయిపోతాడో, పీఎం అయిపోతాడో అనుకుంటారు. హ్మ్. ముహూర్తానికి వాటికి సంబంధం లేదు కదా! అవును. అంటే ఇప్పుడు చాలా అవేర్‌నెస్ పెరిగింది. హ్మ్. ఇప్పుడు ఖచ్చితంగా మాకు నార్మల్ డెలివరీయే కావాలి అని అనుకుంటున్నారు అందరూ హ్మ్. లేటెస్ట్‌గా. అయితే అది సి సెక్షన్ కాకుండా నార్మల్ డెలివరీ అవ్వడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఏమన్నా? సో, నార్మల్ డెలివరీకే కావాలి అనుకుంటే ఏంటి అంటే, ఖచ్చితంగా పెల్విక్ ఎక్సర్‌సైజెస్ చేయాలి. ఓకే. ఫస్ట్ టైమ్ నార్మల్ డెలివరీ అయిందంటే నెక్స్ట్ టైమ్ గూడా ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది. ఆహా! మాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ ఇంకోటేంటి అంటే మదర్ హెల్తీగా ఉండాలి. హ్మ్. అండ్ పచ్చాలేం చేయకూడదు. బేసిక్‌గా పచ్చాల గురించి కూడా ఒక క్వెషన్ ఉంది. చెప్పు. బేసిక్‌గా పచ్చాలేం చేయకూడదు. హ్మ్. ఈ రకంగా మంచి డైట్, హ్మ్. ప్రాపర్ న్యూట్రిషన్ హ్మ్. అండ్ రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ ఓకే. చేస్తే సరిపోతుంది. అయితే ఛాన్సెస్ ఉంటాయి. అంటే హ్మ్. 100% నార్మల్ డెలివరీ అవుతుందని మనం చెప్పలేం. చెప్పలేము. అవును. ఛాన్సెస్ ఉంటాయి. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ హ్మ్. తర్వాత చాలామంది బాలింతలు చాలా అంటే ఫ్యామిలీస్‌లో పెద్దోళ్ళుంటారు గదా! ఆళ్ళేంటంటే ఖచ్చితంగా ఇది తినకూడదు. హ్మ్. ఇవేమి తినకూడదని చెప్పేసి వాళ్ళకి చాలా రకాల పథ్యాలు పెడతారు. అవును. సో, అది అవసరమా? పచ్చాల గురించి మా హెచ్ఓడి మేడం ఒక స్టోరీ చెప్పారన్నమాట. హ్మ్. డాక్టర్ ఏ. కృష్ణవేణి మేడం, హ్మ్. ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్, డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్. హ్మ్. మేడం ఒకసారి ఒక క్లాస్ చెప్తున్నప్పుడు వాళ్ళెక్కడో ఏదో తుని ఉన్న ఏరియాలో ఎవరో ఒక పోస్ట్ నెట్‌లో ఉంది. అంటే గా హ్మ్. బాలింత చనిపోయారు అని చెప్పి హ్మ్. అన్నారు. హ్మ్. అంటే వాళ్ళు వెళ్లారంట ఇన్వెస్టిగేషన్‌కి. అది ఏం జరిగింది అంటే. ఓకే. అందరూ ఏం చెప్పారు, ఆ అమ్మాయికి పిచ్చి పట్టిందండి. పిచ్చి పట్టి అందరి దగ్గరికెళ్ళి అడుక్కుంటుంది. హ్మ్. దాని తర్వాత అలా పిచ్చి పట్టి చనిపోయింది అని చెప్పారట. కానీ ఓకే. డీప్ ఇన్సైడ్ ఏంటి అని చెప్పి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే, హ్మ్. ఆ అమ్మాయి వాళ్ళ అత్తగారిని హ్మ్. వాళ్ళందరిని అడిగినప్పుడు, ఆ అత్తగారుని జనరల్ క్వెషన్స్ లైక్ ఏంటి, ఆ అమ్మాయికి ఏమన్నా ఇచ్చేవాళ్ళా అమ్మ తినడానికి అంటే, హ్మ్. "ఆ! ఇచ్చేవాళ్ళండి. గ్లాస్ పాలు ఇచ్చేవాళ్ళం" హ్మ్. అని చెప్పేవాళ్ళంట. హ్మ్. అంతకు మించి ఇంకేమైనా ఇచ్చారంటే, "పచ్చెం కదండీ! ఏమి ఇవ్వకూడదు" అనేవాళ్ళంట. హ్మ్. సో, అలాగా ఆ అమ్మాయి గిద్దెడు పాలతోనే బతికి, హ్మ్. చివరికి ఆ ఆకలితో అలమటించిపోయి చనిపోయారు. ఓకే.
సో చాలా బాధాకరమైన సిచ్యువేషన్ అది. మా మేడం మాకు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మేడం కూడా షివర్ అయిపోయింది ఆవిడ గొంతు ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అవన్నీ మూఢనమ్మకాలే. ఏమీ చెప్పరండి. ఎవ్వరు మీరు ఇవి తినాలి, ఇవి తినకూడదు, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఏం చెప్పరు. అవును. జనరల్‌గా నార్మల్ షేప్ అండ్ సైజ్‌కి ప్లస్ అండ్ లైక్ యూట్రస్ రావాలి అవును. అంతే. అంతకు మించి ఇంకేం ఉండదు. ఓకే. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంకా మంచి ఫుడ్ తినాలి. ఇంకా ఎక్కువ తినాలి. తినాలి. ఎందుకంటే బేబీకి మిల్క్ మిల్క్ ఇవ్వాలి. ఇవ్వాలి ఈయన ఇంకా. కూడా హెల్తీగా ఉండాలి కాబట్టి ఇంకా బాగా తినాలి. అవును. సో ఇక్కడ చెప్పేదేంటంటే అసలు తినకూడదు. చాలా రకాల అస్సలు తినకూడదు. కల్చర్లుంటాయి. ఓన్లీ పాలే తాగాలంటే. అవును. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే ఈ అమ్మాయి పాలు తాగితే పాలొస్తాయి అంటారు. అది స్టూపిడిటీ. అవును. ఇంకోటి కూడా విన్నాను ఏంటంటే బ్రెడ్ తినమంటారంట. అదే. అది బ్రెడ్ తింటే పాలు పడతాయని చెప్పి అదొకటి విన్నాను. ఓకే. కాపోతే బేసిక్‌గా ఏంటంటే ఏదైనా తినొచ్చు. అవును. కాకపోతే బ్రెడ్ తింటే ఏంటంటే అప్పుడే హాస్పిటల్‌లో ఉంటారు గదా! హ్మ్. సో ఈజీగా డైజెస్ట్ అవుతుంది అనే కాన్సెప్ట్‌లో. అయితే సరే మళ్ళీ నీ కాలేజ్ లైఫ్ దగ్గరికి వద్దాం. సరే కాలేజ్ లైఫ్‌లో నేను మెడికల్ కాలేజీలో గురించి విన్నది. నేను యాజ్ ఎ ఇంజినీరింగ్ స్టూడెంట్ నాకు తెలీదు. అసలు ఎవరికీ తెలీదు. ఓన్లీ మెడికల్ కాలేజ్‌లో ఉన్నవాళ్ళకే అది ఎక్స్‌పీరియన్స్ చేయగలరు. ర్యాగింగ్ ఎక్కువగా ఉంటది. హ్మ్. స్మోకింగ్ చాలా తొందరగా అలవాటవుతది. అందరూ ఇప్పుడు డిగ్రీ కాలేజీలు అందరికీ అలవాటు ఉంటది గానీ, వీళ్ళు చాలా విగరస్‌గా ఉంటారు అని. ఇంకొకటి డ్రగ్స్. హ్మ్. సో, ఇవి యాజ్ ఎ డాక్టర్ మీరు చదివేదే మెడికల్‌గా ఏం జరుగుతది మన శరీరానికి అని చదివేదే. సో, మీ దానిలోనే అట్లా ఎందుకుంటున్నాయి? ఏంటి? అట్లాంటి రూమర్స్ ఎందుకొస్తున్నాయి? అది రూమరా? నిజమా? ఏంటి? ఓకే. కమింగ్ టు ర్యాగింగ్ ఏంటంటే సందీప్, మేము మా సీనియర్స్‌తో ఎక్కువ అసోసియేషన్ అయి ఉండాలి అవును. ఖచ్చితంగా. హ్మ్. ఎందుకంటే మాకు మెడికల్ ఫీల్డ్‌లో తెలుసుకోవాల్సింది అనంతం. హ్మ్. బుక్స్ కావచ్చు, ప్రాక్టికల్స్ కావచ్చు, ఏదైనా సరే సీనియర్స్‌తో ఎక్కువ అసోసియేషన్ ఉండాలి ఖచ్చితంగా. సో, ఆ అసోసియేషన్ ఇంకా ఎక్కువ బిల్డప్ చేయడానికి ఫస్ట్‌లో ఇంటరాక్షన్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. హ్మ్. అది క్రమేపీ మెల్లమెల్లగా ర్యాగింగ్ కింద మారింది. హ్మ్. కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ర్యాగింగ్ అనేది ఏం లేదు. మేము ఉండేటప్పుడు కూడా అసలు ర్యాగింగ్ అనేది ఏం లేదు. హ్మ్. మేము ఉండేటప్పుడు జనరల్‌గా పిలిచేవారు సీనియర్స్, మాట్లాడేవారు. ఏ ఊరు నుంచి వచ్చావు? ఏంటి నిజంగా నువ్వు యాస్పిరెంటేనా మెడికల్ ఫీల్డ్‌కి? లేపోతే ఏంటి అనేది మాట్లాడేవారు. అండ్ చాలామంది సీనియర్స్ మాకు చాలా హెల్ప్ చేశారు. హ్మ్. మాకేమైనా టాపిక్స్ తెలియకపోయినా సరే మేము ధైర్యంగా వెళ్ళగలిగాం. అదే కనుక ఆ ఇంటరాక్షన్ లేకపోతే హ్మ్. మేము ఆ సీనియర్స్ దగ్గరికి మొహమాటంగానే ఉండేవాళ్ళం కదా! అవును. అవును. మొహమాటంతోనే వెళ్ళాలా లేదా? ఇతను తెలుసుకోవాలి ఏమనుకుంటాడో? అనుకున్నది తెలుసుకోలేకపోయేవారు. అవును. హ్మ్. సో, ఏమన్నా డౌట్స్ వస్తే వెంటనే ఎళ్లి మాట్లాడడం. వాళ్ళేమన్నా ఫ్రీ టైమ్‌లో ఉంటే చెప్పేవాళ్ళు. హ్మ్. అండ్ ఈ ప్రొఫెసర్‌తో ఇలా ఉండాలి. ఇలా ఈ ఈ ల్యాబ్‌లో ఇలా మసులుకోవాలి అని చెప్పిందంతా మా సీనియర్సే. హ్మ్. సో, ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ ఫర్ దెమ్. అండ్ కమింగ్ టు ఎడిక్షన్స్. నేను చాలా సార్లు ఆలోచించాను సందీప్. లైక్ ఏంటంటే ఎందుకు మెడికల్ ఫీల్డ్‌లో ఎక్కువ ఎడిక్షన్స్ ఉంటాయి హ్మ్. అని ఆలోచించినప్పుడు నాకు ఒక రీజన్ నాకు నేను వెతుక్కున్నాను అనమాట. హ్మ్. అంటే మేము రీసెంట్‌గా ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ ఒక కాన్ఫరెన్స్‌కెళ్తే హ్మ్. డాక్టర్ ఇళ్ళ రామ సుబ్బారెడ్డి గారు ఒక ప్రెజెంటేషన్ చేశారు. హ్మ్. దాంట్లో సబ్స్టెన్స్ అబ్యూస్ ఇన్ క్రియేటివ్ పీపుల్ ఓకే. అని ఒక ప్రెజెంటేషన్ అది. హ్మ్. లైక్ ఏంటి అంటే ఎవరైతే బాగా క్రియేటివో లేకపోతే ఎవరైతే బాగా ఇంటెలిజెంట్ పీపులో హ్మ్. వాళ్ళకి ఎక్కువ అడిక్షన్స్ ఉంటాయి అని ప్రూవ్ చేసే స్టడీ అది. ఓకే. లైక్ దానికి ఎగ్జాంపుల్స్ కింద సావిత్రి గారు, హ్మ్. లేకపోతే భారతి గారు అని చెప్పేసి ఒక తమిళ్ పోయెట్. ఆ తమిళ్ పోయెట్‌ని అందరూ గాంజా పోయెట్ అని కూడా అంటూ ఉంటారు. ఓకే. బికాస్ హీ స్పోక్స్ గాంజా. హ్మ్. అండ్ శ్రీశ్రీ గారు ఈజ్ ఎ క్రానిక్ స్మోకర్. హ్మ్. సో అలాగా మనకి రీసెంట్ టైమ్స్‌లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు గారు ఆయన ఇలా కూడా స్మోకింగ్ వల్లే హ్మ్. సో ఇలా ఉంటుంది. హ్మ్. కాకపోతే ఇది కప్పిపుచ్చుకోవడానికే అనిపిస్తూ ఉంటది ఒక్కోసారి. హ్మ్. ఇంకోటేంటంటే మాకు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఓకే. మెడికల్ ఫీల్డ్‌లో. హ్మ్. జనరల్‌గా ఈ ఇంజినీరింగ్ ఫీల్డ్‌లో అయినా సరే, డిగ్రీ ఫీల్డ్‌లో అయినా సరే, హ్మ్. వాళ్ళు ఎగ్జామ్స్ అనేవి ఎగ్జామ్స్ ముందు ఒక 15 రోజులు, వారం రోజులు కూర్చొని ఒక నైట్ ముందే వన్ కూర్చొని నైట్ బ్యాటింగ్. వన్ నైట్ బ్యాటింగ్ చేసి ఇంకా ఎళ్ళిపోతారు. ఇంజినీరింగ్‌లో మేము కూడా అంతే. రేపు మార్నింగ్ ఎగ్జామ్ అంటే ఈరోజు నైట్ మొత్తం కూర్చొని చదివేసేవాళ్ళం. ఎగ్జామ్ అయిపోయేది. అయిపోయేది పాస్ పాస్ అయిపోయారు. అయిపోతాం కూడా. ఆ! మీకు ఎన్ని యూనిట్లుంటాయి. యూనిట్‌లో లైక్ 3 యూనిట్లే ఆప్షనల్‌లో 8 ఉంటాయి. యూనిట్స్ ఉంటాయి. అందులో 5 యూనిట్స్ చదివితే చాలు. 3 మిగిలిన ఆప్షనల్. ఆప్షనల్ 3. కానీ ఇంకా మెడికల్ ఫీల్డ్‌లో ఏంటంటే ఎగ్జామ్‌కి 3 నెలల ముందు నుంచే ఇంకా కఠోరంగా కూర్చునిపోవాలి. హ్మ్. కనీసం రోజుకి 10 గంటల నుంచి 15 గంటలు చదవాలి. రోజుకి అట్‌లీస్ట్. అవును. అండ్ మీలా పాస్ పర్సెంటేజ్ 35% ఉండదు. 50% ఉంటది. హ్మ్. క్లాస్‌లో లీస్ట్ వాడికి పాస్ అయ్యాడంటే వాడికి 50% ఉంటది. హ్మ్. హైయెస్ట్ వాడికి 70% ఉంటది. సో, ఓకే. హ్మ్. ఎవరు టాపర్స్ కాదు. ఎవరు వీక్ కాదు. అవును. అందరూ నాలెడ్జే.
అంటే అది క్రాక్ చేశారంటేనే, ఎగ్జామ్ కంప్లీట్ చేశారంటేనే హ్మ్. ఆల్రెడీ అందరూ టాపర్‌లాగే. అంతే. హ్మ్. హీ సమ్‌వాట్ నాలెడ్జ్డ్. అవును. ఎలాగైనా సరే వీడికి సబ్జెక్ట్ ఉంది. అవును. సబ్జెక్ట్ ఉంటేనే వాడు పాస్ అవుతాడు. అదే నాకు డౌట్ చాలా సార్లు. హ్మ్. ఇప్పుడు క్లాస్‌లో అందరూ ఇప్పుడు ఇంజినీరింగ్ కాలేజ్‌లోనే ఉన్నారు. చదివేవాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారు. చదవని వాళ్ళు అట్లనే ఎలా అయితే వాళ్ళు అన్‌ఫిట్ చాలా కొన్నాటిలకి. సో, అలాగే మెడికల్ ఫీల్డ్‌లో అయితే అలా ఉండకూడదు కదా! అవును. మామూలుగా. ఆ! ఇప్పుడు ఏదైనా మిగిలిన వాటిల్లో పోనీ ఓకే. మెడికల్ ఫీల్డ్‌లో అసలు ఉండకూడదు కదా! హ్మ్. డాక్టర్లు బయటకొచ్చిన తర్వాత మనుషుల ప్రాణాలతో అదే. ఇది కదా! నాకు ఆ డౌట్ ఉండేదెప్పుడు. హ్మ్. అది ఎలా అసలు అంటే చదవడం, చదవకపోవడం అనేది ఉండదు. ఉండదు. అది క్రాక్ చేశారంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉన్నవాళ్ళే సబ్జెక్ట్ ఉన్నోడే అవుతారు. అవుతాడు. ఓకే. 50% దాటిందంటే హీ హాస్ సబ్జెక్ట్. హ్మ్. అండ్ క్వెషన్ పేపర్‌లో చాయిస్‌లుండవు. ఓకే. ఖచ్చితంగా మా కరెక్షన్ కూడా కొంచెం టఫ్‌గానే ఉంటుంది. హ్మ్. లైక్ ఏంటి 10 మార్క్స్ క్వెషన్స్‌కి మాక్సిమం ఎవడైనా ఏస్తే 8 ఏస్తాడు. హ్మ్. 5 పాస్ హ్మ్. మాక్సిమం 8 ఏస్తాడు. ఓకే. మినిమం ఎంతైనా ఏసుకుంటాడు. ఓకే. 1 గాని, 2 గాని వేసుకుంటారు. హ్మ్. కానీ మాక్సిమం 8 దాటి ఎవరు వేయరు ఓకే. ఒక క్వెషన్‌కి. ఓకే. అంత స్ట్రిక్ట్‌గా జరుగుతది. స్ట్రిక్ట్ కరెక్షన్స్, స్ట్రిక్ట్ ఇన్విజిలేషన్స్ అండ్ అన్నీ స్ట్రిక్ట్‌గానే ఉంటాయి. ఓకే. అదే ఈ ఎడిక్షన్స్ గురించి ఎడిక్షన్స్ ఏంటంటే అదే ఇంత స్ట్రిక్ట్‌గా జరిగిన తర్వాత హ్మ్. వాళ్ళు ఎగ్జామ్ అయిపోయిన అలాంటి తర్వాత ఎగ్జామ్ రాయాలంటే ఒక డెడికేషన్ కావాలి. సో, కాన్సంట్రేషన్ కాన్సంట్రేషన్ లెవెల్స్ కావాలి. హ్మ్. సో, చాలామంది ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి స్మోకింగ్‌కి, ఆల్కహాల్‌కి అడిక్ట్ అవుతూ ఉంటారు. ఓకే. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఓకే. అమ్మ ఎగ్జామ్ అయిపోయిందిరా అని చెప్పేసి అందరూ ఇంకా గానా, బజానా స్టార్ట్ చేస్తారు ఓకే. రూముల్లో. ఓకే. సో, ఇట్లా ఉంటాయి. బట్ ఇది సమర్థించుకోవడానికి అయ్యుండొచ్చు. కానీ రీజన్ అయితే ఇది. ఓకే. వాట్ అబౌట్ సబ్‌స్టెన్స్? సబ్‌స్టెన్స్ అబ్యూస్ అనేది లైక్ మేబీ డ్రగ్స్ కావచ్చు ఇదంతా. హ్మ్. అన్ని ఫీల్డ్‌లో ఉంటాయి అనిపిస్తది సందీప్. హ్మ్. డ్రగ్స్ అనేది హ్మ్. పర్టిక్యులర్‌లీ మెడికల్ ఫీల్డ్‌లోనే కాదు కానీ, హ్మ్. అన్ని ఫీల్డ్‌లోనూ ఉంటాయి. కాకపోతే మెడికల్ ఫీల్డ్‌ని గ్లోరిఫై చేస్తారు. ఓకే. డాక్టర్‌లే వీడు కొడతారు, హ్మ్. డాక్టర్‌లే కొకైన్ తీసుకుంటారు, వాళ్ళకి ఈజీ యాక్సెస్ ఉంటది. ఇవన్నీ అవును. ఒక స్పెక్యులేషన్స్ అంతే గానీ, హ్మ్. అంతా నిజాలు కాదు. అన్ని వాటిలో ఉంటాయి. మా అవును. దాంట్లో కూడా ఉండేవి అని చెప్పేవారు గానీ, అది ఎంతవరకు నిజమో నేను చెప్పలేను. అదే. నాకు తెలీదు. ఈ మధ్య సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ కూడా చాలా ఎక్కువ హ్మ్. గాంజా, వీడ్ కల్చర్ తీసుకునేవాళ్ళు బా పెరిగిపోయింది. పెరిగిపోయింది. రీసెంట్‌గా చాలా మంది దొరికిపోయారు కదా! హ్మ్. ఇక్కడే నానక్రమ్‌గూడలో. సో, ఇట్లా ఉంది. అంటే నాకు అదసలు ఎలా పనిచేస్తది బ్రెయిన్ మీద? ఇప్పుడు గాంజా ఉందనుకో. హ్మ్. సో, అది ఎలా పనిచేస్తది బ్రెయిన్ మీద? ఆళ్ళకెందుకు అది మళ్ళీ మళ్ళీ ఎడిక్షన్ అంత మిగిలినవి ఆల్కహాల్ ఎడిక్షన్ కూడా ఉంటది చాలా మందికి. కానీ లైఫ్ స్పాయిల్ అయిపోయేంత దిశగా ఎళ్ళిపోరు. హ్మ్. కానీ ఈ గాంజా గాని, వేరే అదర్ డ్రగ్స్ ఏవైనా కూడా వాళ్ళ లైఫే స్పాయిల్ అయిపోయే దిశగా ఎళ్ళిపోతారు. క్రైమ్‌లోకెళ్ళిపోతారు. అది ఆ రూట్ మొత్తం మారిపోతది జీవితం అంతా. అది అసలు దానికి అది ఎలా పనిచేస్తదసలు? బేసికల్లీ వీడ్ అనేది ఏంటంటే అది ఈ మధ్య కాలంలో అంటే పాత కాలంలో కూడా సాధువులు వీళ్ళందరూ తీసుకుంటారు అని ఒక రెప్యుటేషన్ ఉంది. అవును. అండ్ చాలా ప్రాంతాల్లో మన ఉత్తరప్రదేశ్‌లో వాటిల్లో డైరెక్ట్ పోలీసుల ముందే సాధువులు వీడ్ స్మోక్ చేస్తా ఉంటారు. అవును. బాంగ్ తాగుతూ ఉంటారు. కాశీలో కూడా ఆ! చాలా ఏరియాల్లో చాలామంది స్వామీజీలు కూర్చొని వీడు కొట్టేస్తూ వీడు ఉంటారు. కొడతా ఉంటారు. ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే నేను మా ఫ్రెండ్ ఒకసారి కసోల్ అనే ఒక ప్రాంతానికెళ్ళాం. ఆ! మనాలి పక్కన. ఓకే. వెళ్ళినప్పుడు ట్రెక్కింగ్ చేస్తున్నాం. ట్రెక్కింగ్ చేస్తుంటే ఒకడు కూర్చొని శివుడి విగ్రహం ఉంది. అవును. వాడు డైరెక్ట్‌గా శివుడితో మాట్లాడేస్తాడు. ఓకే. డైరెక్ట్ కనెక్షన్. కూర్చొని డైరెక్ట్ కనెక్షన్. కూర్చొని విగ్రహం పక్కన కూర్చొని వాడు థియరీస్ ఏవో చెప్తున్నాడు. ఏవేవో మాట్లాడుతున్నాడు. హ్మ్. మేము పక్కకెళ్ళి అలా నుంచొనుండి ఏం చేస్తున్నావు? క్యా కరేగా అది ఇది అంటే హ్మ్. मैं लौट को बोल सकता हो. ये सभी को వీడ్ లీగలైజ్ కన్నా పడేగా. ఎట్లాంటివి చెప్తున్నా అంటే వీడంతా లీగలైజ్ చేయాలని దేవుడి కాడ కనెక్షన్ పెట్టి మాట్లాడుతున్నాడు. రిక్వెస్ట్ చేస్తున్నాడేమో. రిక్వెస్ట్ చేస్తున్నాడు. సో, ఈ రకంగా ఏంటి అంటే జనాలు ఆహ్, ఒక స్టేట్‌లోకెళ్తారనమాట. అంటే నేను చెప్పిన మాట చెల్లుద్ది. హ్మ్. చాలామంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నోళ్ళు వీడు కొట్టారంటే వాడు ఇంకా వికరస్‌గా తయారయ్యి మాట్లాడేస్తా ఉంటాడు. ఓకే. మాట్లాడేసి ఒక ధైర్యం ధైర్యం వస్తది. క్రియేట్ అవుతది. ధైర్యం క్రియేట్ సో అవుద్ది. అండ్ యాహ్! దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మతిమరుపొస్తుంది. హ్మ్. అండ్ దేని మీద కాన్సంట్రేషన్ ఉండదు. హ్మ్. అండ్ రన్ అమాంక్ అని ఒక సిట్యుయేషన్ ఉంటది. అంటే ఏంటంటే వాడు ఎంత విగరస్‌గా తయారవుతాడంటే కనబడిన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఓకే. కత్తితో పొడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఓకే. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్‌లా అయితే బిహేవ్ చేయడు. సో, అట్లా ఉంటది. సో, హ్మ్. ఫస్ట్‌లో మనకేదో హ్యాపీనెస్ ఇచ్చేస్తుంది గానీ ఇట్స్ వెరీ డేంజరస్. సో, ఇంకొకటేంటంటే ఇందులో రీహాబిలిటేషన్ సెంటర్స్ అని ఉంటాయి. హ్మ్. సో, అది ఎంతవరకు ఇప్పుడు బాగా ఎడిక్ట్ అయిపోయిన ఒకడున్నాడు. హ్మ్. ఆడిని తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్‌లో పెడితే, ఆడు నిజంగా మారిపోయి బయటకొస్తాడా? ఫిల్టర్ అయిపోయి మొత్తం అది మొత్తం మర్చిపోయి బయటకొస్తాడా? కొత్త జీవితం కోసం తిరిగొస్తాడా?
అది ఎప్పటికీ నాకు డౌటే. అవి నిజంగా వర్క్ అవుతాయా రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి? ఉంటాయి సార్. ఖచ్చితంగా రీహాబిలిటేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. అండ్ ఉన్నా సరే అవి బాగానే వర్క్ అవుతాయి. హ్మ్. కొన్ని కొన్ని ఎన్‌జీఓస్ కూడా ఉంటాయి. హ్మ్. గవర్నమెంట్ ప్రొవైడెడ్ రీహాబిలిటేషన్ సెంటర్సే కాకుండా కొన్ని కొన్ని ఎన్‌జీఓస్ కూడా హ్మ్. వాళ్ళు ఏంటంటే మనిషి బతకాలి అనే కాన్సెప్ట్‌లో కొన్ని రన్ చేస్తా ఉంటారు. ఓకే. అవి అవి నేను చెప్పలేను నేను. హ్మ్. ప్రాబ్లమ్ ఏంటి అంటే ఆ ఎన్‌జీఓస్ ఎలా వర్క్ చేస్తాయంటే హ్మ్. నీకు నీకు తెలుసా వాళ్ళే డ్రగ్స్ సప్లై చేస్తారు. ఓకే. అది ఎలా ఉంటుందంటే గ్రూప్ ఆఫ్ డ్రగ్ అడిక్ట్స్ వీళ్ళందరిని ఒక దగ్గర చేర్చి హ్మ్. వాళ్ళకి ఈ డ్రగ్స్ ఇస్తారు. హ్మ్. అదెందుకు ఇస్తారు అంటే ఎవరైతే డ్రగ్ అడిక్ట్స్ నీడిల్‌తో గుచ్చుకుంటారో హ్మ్. వాళ్ళు ఆ మైకంలో ఒకళ్ళకి తెలియకుండా వాళ్ళ నీడిలే ఇంకోళ్ళు వాడేస్తా ఉంటారు. అవును. సో, ఒకవేళ వీళ్ళకి హెచ్ఐవీ గాని, ఏమన్నా సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ గాని, బ్లడ్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ గాని ఉన్నాయంటే హ్మ్. అది ఈజీగా ట్రాన్స్‌మిట్ అయిపోతాయి. అవును. సో, ఇది జరగకూడదు అని జెప్పి ఆ హ్మ్. ఎన్‌జీఓస్ వాళ్ళందరికీ లైక్ డ్రగ్స్ సప్లై చేస్తారు. బట్ ఇది రాంగ్ వేగా కాదు. హ్మ్. ఆ మెల్లమెల్లగా ఆ డ్రగ్స్ అనేవి మెల్లమెల్లగా తగ్గించుకుంటూ వస్తారు. అండ్ సిరంజెస్ అన్నీ వీళ్ళ సిరంజి వీళ్ళు వాడకుండా చూసుకుంటారు. హ్మ్. అండ్ ఎక్కడ కూడా హెచ్ఐవీ ఇలాంటి ట్రాన్స్‌మిట్ అవ్వకుండా చూసుకుంటారు. అండ్ ఇలా మెల్లమెల్లగా ఆ అడిక్షన్ తగ్గించి వాళ్ళని మోటివేట్ చేసి అండ్ వాళ్ళలోనే పీర్ గ్రూప్ మెంబర్స్ హ్మ్. వాళ్ళందరిని ఐడెంటిఫై చేసి అండ్ వాళ్ళందరిని కూడా తీసుకొచ్చి ఒక షెల్టర్ కింద కూర్చోబెట్టి వాళ్ళందరిని మోటివేట్ చేసి మెల్లమెల్లగా వాళ్ళకి జాబ్స్ కానీ హ్మ్. లేకపోతే ఏమైనా వర్క్ కానీ అసైన్ చేస్తారు. అసైన్ ఓకే. చేసి వాళ్ళని మారుస్తారు. హ్మ్. ఇలాంటివి కొన్ని చూసాను. ఓకే. వెళ్ళాం కూడా. వెళ్ళి మేము వాటి మీద కూడా స్టడీ చేసాము. ఓకే. అండ్ ఇట్ యాక్చువల్లీ వర్క్స్. నీ స్టడీ తర్వాత ఎక్కడికెళ్ళింది? ఎంబీబీఎస్ అయిపోయింది. హ్మ్. తర్వాత ఎలా? ఎండీ, ఎండీ నేను హైదరాబాద్‌లో ప్రిపేర్ అయ్యేవాడిని. హ్మ్. బేసిక్‌గా చెప్పాలంటే సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. హ్మ్. కానీ అప్పుడు నేను అనుకునేవాడిని. బేసిక్‌గా నాకు నీకు తెలుసు నేను ఒక స్టోరీ రైటర్‌ని అవుదాం అవును. అనుకున్నాను. డైరెక్టర్ అవును. యాస్పెక్ట్‌లో ఇలా వెళ్దాం అనుకున్నా. ఫిల్మ్ ఓరియెంటెడ్ సైడ్ వెళ్దాం అనుకున్నా. సో, కానీ ఇంట్లో పీజీ చేయాలని అన్నారు. సో, నాకు కూడా ఓకే పీజీ చేసేద్దాం. హ్మ్. లైఫ్‌లో మళ్ళీ రిగ్రెట్ ఉండదు హ్మ్. అని అనుకోని అప్పుడు లిస్ట్ ఔట్ చేసుకున్నాను. హ్మ్. లైక్ నాకు కథలు కనబడాలి. హ్మ్. ఏ పీజీ ఫీల్డ్‌కెళ్ళినా సరే దాంట్లో నాకు కథలుండాలి. అవును. కథలుండాలి, మనుషులతో మాట్లాడగలగాలి హ్మ్. ఇవన్నీ అనుకున్నా. సో, హ్మ్. ఫస్ట్ నాకు డెర్మటాలజీ అనిపించింది. హ్మ్. డెర్మటాలజీలో చాలామంది లైక్ చాలా వివిధ రకమైన కథలు వింటూ ఉంటాం. అవును. సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ ఉన్న పేషెంట్స్ వస్తారు. హ్మ్. వీళ్ళందరూ వస్తారు. సో, కథలు బాగా వినొచ్చు అనిపించింది. హ్మ్. అంటే కథలు తెలుసుకోవడానికి. హ్మ్. సెకండ్ సైకియాట్రీ. హ్మ్. సైకియాట్రీలో ఎనలేని కథలు. అవును. హ్మ్. దాని తర్వాత నేను అనుకుంది ఫారెన్సిక్ మెడిసిన్ తీసుకుందాం అనుకున్నా. అవును. ఫారెన్సిక్ మెడిసిన్‌లో కూడా మంచి క్రైమ్ కథలు దొరుకుతాయి అని హ్మ్. అంతా అనిపించింది. సో, ఈ రకంగా ఆలోచించేటప్పుడు నేను నా ప్రిపరేషన్ టైమ్‌లో ఆన్‌లైన్ క్లాసెస్ హ్మ్. వింటున్నప్పుడు హ్మ్. అప్పుడు ఒక డాక్టర్ హ్మ్. ఎస్‌పీఎం మెడిసిన్ కమ్యూనిటీ మెడిసిన్ డాక్టర్ హ్మ్. ఒకతను మా క్లాసెస్ చెప్పే అతను అశ్విని ఓకే. రంజన్ సార్ అని. హ్మ్. అతను మాకు క్లాస్ చెప్పేటప్పుడు లైక్ బటర్‌ఫ్లైస్ అని ఒక ఎన్‌జీఓ గురించి హ్మ్. చెప్పారు. హ్మ్. ఆళ్ళేంటంటే ఆహ్, నీకు స్ట్రీట్ చిల్డ్రన్ ఉంటారు. అవును. ఆ స్ట్రీట్ చిల్డ్రన్ చాలామంది వైట్ పౌడర్ స్నిఫ్ చేస్తా ఉంటారు. అవును. వైట్‌నర్ స్నిఫ్ చేస్తా ఉంటారు. హ్మ్. అండ్ గ్లూ, ఫెవిక్విక్ లాంటి గ్లూ ఒకటి మనం బిర్యానీ ప్యాక్ చేసే మెటీరియల్‌లో అవును. పోసుకొని దాన్ని బాగా గట్టిగా పిలిస్తే వాళ్ళకి హై వస్తది. ఇంకొకటి ఆ! టానిక్స్. ఆ టానిక్స్ కానీ ఆ! అవన్నీ ఆహ్, వ అలా ఆహ్, మరుగుడు పడిపోయిన పిల్లల్ని హ్మ్. బటర్‌ఫ్లైస్ అని ఒక ఎన్‌జీఓ హ్మ్. వాళ్ళు కాపాడి బయటికి తీసుకొచ్చి ఇదంతా చెప్పేసరికి నాకప్పుడు అనిపించింది. ఓకే. ప్రివెంటివ్ మెడిసిన్ ఆర్ కమ్యూనిటీ మెడిసిన్ అనేది ఒక్క టెక్స్ట్ బుక్ టీచింగ్ మాత్రమే కాదు. ఇంకా చాలా ఉంది. ఇలా చేయొచ్చు అని అంటే నాకనిపించి సొసైటీతో లింక్ అయ్యి ఉన్నది డైరెక్ట్‌గా. సొసైటీలతో లింక్ అవ్వచ్చు, ఎన్‌జీఓస్‌తో లింక్ అవ్వచ్చు. హ్మ్. అండ్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఇందాక హ్మ్. చెప్పాను కదా! జీఎస్‌కే, జేఎస్ఎస్‌వై హ్మ్. ఆహ్, హ్మ్. ప్రెగ్నెంట్ వుమెన్స్ గురించి ఇంకా చాలా మందితో లింక్ అయ్యి ఉంటాయి అని తెలిసి అప్పుడు నా ఆప్షన్‌లో ఇది కూడా పెట్టుకున్నాను. ఓకే. కానీ కమ్యూ సైకియాట్రీ రాలేదు. ఇలా కమ్యూనిటీ మెడిసిన్ వచ్చింది. ఓకే. కథలు వినడానికి కమ్యూనిటీ మెడిసిన్. కథలు తెలుసుకోవడానికి కథలు ప్రజల యొక్క తెలుసుకోవడం. ఓకే. ఇప్పుడు నాకు కమ్యూనిటీ మెడిసిన్ గురించి చాలా అవగాహన వచ్చింది. ఇది నువ్వు చెప్తున్నంత సేపు నాకేదో ఒక గవర్నమెంట్ సైడ్ నుంచి మాత్రమే ఈ కోర్స్ ఉంటది. గవర్నమెంట్‌లో మాత్రమే దీనికి ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నట్టు అనిపిస్తుంది. సో, ప్రైవేట్ ఆర్గనైజేషన్‌లో అంటే గవర్నమెంట్ కాలేజెస్ కాకుండా ప్రైవేట్ కాలేజ్‌లో కూడా కమ్యూనిటీ మెడిసిన్ అనేది ఉంటది కోర్స్. ఉంటుంది. ఓకే. వాళ్ళు అంటే చాలా బ్రాంచెస్ ఉంటాయి. హ్మ్. కమ్యూనిటీ మెడిసిన్‌లో ఏంటి అంటే బయో స్టాటిస్టిక్స్ ఒక బ్రాంచ్, హ్మ్. లేకపోతే నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ ఒక బ్రాంచ్, ఓకే. ఎపిడమాలజీ ఒక బ్రాంచ్, ఓకే. అండ్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఒక బ్రాంచ్, నాన్ ఓకే. కమ్యూనికేబుల్ డిసీజెస్ గురించి తెలుసుకోవడం, అండ్
ఇలా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గురించి, యునిసెఫ్ ఇవన్నీ ఉంటాయి కదా! హ్మ్. సో, కొంతమంది ఏంటంటే మ్యాక్సిమం నాకు తెలిసిన వాళ్ళు టీచింగ్‌లోకి వెళ్తారు. ఓకే. అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అందరికీ కమ్యూనిటీ మెడిసిన్ గురించి టీచింగ్ ఫీల్డ్‌లోకి వెళ్తారు. ఓకే. దో దే ఆర్ డాక్టర్స్ అండ్ టీచింగ్ దగ్గరికి అంటే వెళ్తారు. ఒక డౌటు, మీరు మెడికల్ హాస్పిటల్‌లో వర్క్ చేస్తారా? హాస్పిటల్‌లో వర్క్ చేస్తాం. అంటే నాట్ ఓన్లీ ఫీల్డ్, మీరు హాస్పిటల్‌లో హాస్పిటల్‌లో కూడా కూడా వర్క్ వర్క్ చేస్తాం. చేస్తారు. అంటే ఇప్పుడు గైనకాలజీ గాని, లేకపోతే ఆర్థోపెడిషన్ గాని, వాళ్ళ స్పెషలైజేషన్ అది గాబట్టి, హ్మ్. అంటే స్పెసిఫిక్‌గా నాకు కాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నేను ఆర్థోపెడిషన్ దగ్గరికెళ్తాను. సో, అట్లా. అలాగే ఏ కైండ్ ఆఫ్ పీపుల్ మీ దగ్గరికొస్తారు? సో, డిసీజ్ ఎవరైనా ఉంది అనుకోని టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళినా సరే, హ్మ్. లేకపోతే వాళ్ళ కౌన్సెలింగ్ గురించైనా సరే ఓకే. వస్తారు. మేము హెల్త్ అండ్ వెల్‌నెస్ క్లినిక్ అని ఒకటుంటుంది. హ్మ్. అండ్ ప్రివెంటివ్ ఆంకాలజీ అని ఇంకో క్లినిక్ ఉంటుంది. హ్మ్. సో, ఇలాంటి క్లినిక్స్‌లో మేము ట్రీట్ చేస్తూ ఉంటాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా క్యాన్సర్ ఉంది. ఒక లేడీకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని ఒక అనుమానం వచ్చింది అంటే, హ్మ్. సో, ఫస్ట్ ఆవిడ మా దగ్గరకొచ్చినప్పుడు మేము చెప్తాం. లైక్ ఓకే. మీకు ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, ఏంటి అని మేము అసెస్ చేస్తాం. హ్మ్. అండ్ ఫీమేల్ పేషెంట్స్‌కి ఫీమేల్ డాక్టర్స్‌తో ఎగ్జామిన్ చేస్తాం. ఓకే. లైక్ బ్రెస్ట్ మొత్తం పాల్పేట్ చేసి, హ్మ్. ఓకే. ఏమన్నా మాస్ ఉందా? ఉంటే వెంటనే ఏమన్నా ఎక్స్‌రే గాని, మామోగ్రామ్ గాని ఇయన్నీ తీసి హ్మ్. చూసి దాని రిజల్ట్ బట్టి మేము అనలైజ్ చేసి చెప్తాం ఆవిడకి. అవును. అండ్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్స్ గురించి వద్దాం. హ్మ్. హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్స్ అనేవి ఏంటి అంటే, హ్మ్. ఏమన్నా సరే ఒక పేషెంట్ ఎలా హెల్తీగా ఉండాలి? హ్మ్. ఏం తినాలి? ఎంత వాకింగ్ చేయాలి? ఓకే. లేకపోతే ఎలా ఉండాలి? అనే హ్మ్. విషయాలన్నిటి గురించి మేము ఎడ్యుకేషన్ ఇస్తా ఉంటాం. హ్మ్. హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తా ఉంటాం. ఓకే. సో, ఈ రకంగా వీల్ ట్రీట్ పేషెంట్స్ ఇన్ అవర్ వే. అయితే ఇందాక మాట్లాడుతూ నువ్వు ఫోరెన్సిక్ అనే దాని గురించి మాట్లాడావు కదా! హ్మ్. సో, మామూలుగా డాక్టర్స్, నాకిది సినిమాల్లో, చాలా సినిమాల్లో చూసి నాకొక ఇంట్రెస్టింగ్ డౌట్ అది. వీళ్ళ రోల్ ఏముంటది? అందులో ఉన్నట్టేనా సేమ్? సినిమాలో చూపించినట్టే. ఏంటంటే అక్కడ ఏం జరిగింది? ఎన్ని గంటలకు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? హ్మ్. ఇదంతా అనాలిసిస్ చేసేది ఫోరెన్సిక్ హ్మ్. డాక్టర్సేనా? ఫారెన్సిక్ డాక్టర్స్. ఓకే. అంటే మా పోస్ట్‌మార్టం టైంలో ఇది హ్మ్. జరుగుతది. అవును. ఓకే. పోస్ట్‌మార్టం టైంలో వాళ్ళు ఆ టైము, డేట్ ఆఫ్ డెత్ హ్మ్. ఏంటి అనేది అనలైజ్ చేస్తారు. ఏంటి ప్రాబ్లమ్ ఎలా చనిపోయారనే దాని గురించి కూడా అనలైజ్ అంత చేస్తారు. యాక్యురేట్‌గా తెలుస్తదా? పలానా ఆ! టైంలోనే ఖచ్చితంగా ఒక్కొక్క చనిపోయారు. మల్టిపుల్ గాయాల ద్వారా హ్మ్. ఈ గాయం ఈ టైంలో జరిగింది. హ్మ్. కొంతసేపు తర్వాత బ్లడ్ క్లాట్ అయిన విధం బట్టి హ్మ్. ఇంకో గాయం ఈ టైంలో జరిగిందని అనే దాన్ని బట్టి అనలైజ్ చేస్తారు. ఇది దీని రిలేటెడే నాకేంటంటే, మార్చరీ హ్మ్. కైండ్‌లో నాకు ఒక క్వెషన్ ఉంది. హ్మ్. ఏంటంటే నాకొకసారి నువ్వు ఒకటి చెప్పు. మా దగ్గరికి కొన్ని బాడీస్ వస్తాయి. హ్మ్. ఏంటంటే మా బాడీలని మేము దేవుడు. దేశానికి అర్పిస్తున్నట్టు. అంటే హ్మ్. ఫ్యూచర్ జనరేషన్స్ మా బాడీస్ మీద నేర్చుకోవడం కోసం మేము మా బాడీస్‌ని డొనేట్ చేస్తున్నాం అని కొంతమంది చేసిన ఆ బాడీస్ చనిపోయిన తర్వాత మా దగ్గరికొస్తాయి. మేము దాని మీద నేర్చుకుంటాం ప్రతీదీ. హ్మ్. సో, మాకది దేవాలయంతో సమానం అని హ్మ్. నువ్వొకసారి నాతో హ్మ్. చెప్పావు. హ్మ్. అంటే అది ఒకవేళ పోస్ట్‌మార్టం చేసినప్పుడైనా కూడా దాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు. చనిపోయిన బాడీ ఏదైనా కూడా మాకొక దేవాలయంతో సమానం అనేది మీరు రూల్ బుక్‌లో ఉందని నాకు చెప్పావు. అవును. సో, రీసెంట్‌గా నేనొక న్యూస్ చూసాను. అది అందరికీ తెలిసిందే. హ్మ్. ఇంటర్నెట్‌లో చాలా పాపులర్ అయింది. ఒక కామెడీ షోలో ఒక మెడికో అమ్మాయి వాళ్ళ దగ్గరికొచ్చిన ఒక బాడీ యొక్క పార్ట్స్ గురించి, అంటే మేము జోక్స్ యేసుకునేవాళ్ళం అని చెప్పేసింది. హ్మ్. సో, నాకది చాలా బాధగా అనిపిచ్చింది. ఒకరు తన శరీరాన్ని ఇట్లా సమాజానికి ఉపయోగపడాలి, ఫ్యూచర్ డాక్టర్స్ నేర్చుకోవడానికి ఉపయోగపడాలని వచ్చిన ఆ శరీరం మీద జోక్స్ యేసుకున్నారు. యాస్ ఎ డాక్టర్ నీకెలా అనిపిస్తుందది? ఫస్ట్ ఆ సిట్యుయేషన్ వచ్చింది తెలుసుకున్నప్పుడు నాకు అనిపించిందేంటంటే, షీ రియల్లీ డిడ్న్ట్ మీన్ ఇట్ అనిపించింది. అంటే ఏంటి అంటే, హ్మ్. తో ఆ అమ్మాయి ఏదో అటెన్షన్ గ్రాబ్ చేయడానికి అంతమంది దగ్గర నేను కొంచెం డిఫరెంట్. హ్మ్. లేపోతే నేనిలా చేశానంటే అందరూ ఆ అమ్మాయి వైపు చూస్తారు. కొంచెం ఒక యూనిక్ నవ్వుతారు. జోకేయాలి. ఎలా? యూనిక్ జోక్ ఎయాలనే ఆ! థాట్‌లోనే ఆ అమ్మాయి అలా చేసిందనిపించింది. ఎందుకంటే చాలామంది హ్మ్. థాట్ ఉండదు. ఫస్ట్ టైమ్ ఒకవేళ డిసెక్షన్ హాల్‌లోకెళ్తే హ్మ్. ఆ స్మెల్‌కి, అక్కడున్న ఆరాకి మనకు ఆబ్వియస్‌లీ సీరియస్‌నెస్ వచ్చేస్తది. అవును. అవును. చాలా సీరియస్‌నెస్‌గా ఉంటాం. హ్మ్. అండ్ కొన్ని కొన్ని సార్లేంటంటే, ఆ మెల్లమెల్లగా సీరియస్‌నెస్ కాస్త కోపింగ్ అప్ మెకానిజం అంటారు. హ్మ్. అంటే ఏంటి అంటే, అది మెల్లగా కొంచెం కొంచెంగా మా పక్కనోళ్ళ మీద జోకులేసుకోవడం మొదలవుద్ది. హ్మ్. కానీ ఎప్పుడు బాడీల మీద జోకులేయవు. హ్మ్. ఎందుకంటే మాకు టెక్స్ట్ బుక్‌లోనే ఫస్ట్ 'ద కెడావర్ స్పీక్స్' అని ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. ఓకే. దాంట్లో ఫస్ట్ లైన్సే ట్రీట్ మీ విత్ రెస్పెక్ట్ ఓకే. అని కెడావర్ మాట్లాడుతున్నట్టు మాతో. ఓకే. కెడావర్ అంటే డెడ్ బాడీ. ఓకే. మాతో మాట్లాడుతున్నట్టు ఒక పోయెమ్ ఉంటుంది. హ్మ్. ఒక 4, 5 హ్మ్. స్టాంజస్‌లో. ఓకే. సో, ఆ అమ్మాయి అలా చేసింది అంటే జస్ట్ టు గ్రాబ్ అటెన్షన్ అంతే గాని హ్మ్. నథింగ్ ఎల్స్. మేమైతే ఎప్పుడు అలా చేయలేదు. ఓకే. కానీ దానివల్ల ఏంటంటే రీసెంట్‌లీ చాలా మెడికల్ కాలేజెస్‌లో
ఇలా జరుగుతుందేమో అనుకోని వెంటనే అందరూ ఓత్ తీసుకోవడం. ఆహ్, అవన్నీ చాలా స్ట్రిక్ట్‌గా చేస్తున్నారు. ప్రతి ఓకే. మెడికల్ కాలేజ్‌లో ఇలా జరగకూడదు, ఎవరు మిస్‌యూజ్ చేయకూడదు అవును. అని ఓత్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు కేజీహెచ్‌లోనే కదా ఇది హ్మ్. కంప్లీట్. సో, కేజీహెచ్‌లు అనగానే నాకు గుర్తొచ్చేదేంటంటే, ఆ కేజీహెచ్ ప్రాంగణంలోకి ఎంటర్ అవ్వగానే అసలు ఎంతమంది జనం వస్తారో! అసలు ఆ జిల్లా మొత్తానికి ఆ ఒక్క హాస్పిటల్ అన్నట్టు అంతమంది జనం వస్తారు. హ్మ్. దాంతో పాటు పోలీస్ ఇన్వెస్టిగేషన్స్, పోలీస్ కేసులు అందరూ అక్కడ అన్ని రకాల పీపుల్ కనిపిస్తా ఉంటారు. అక్కడ డాక్టర్స్ పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు. అసలు ఎలా ఉంటది మీకు అక్కడ? బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు కేజీహెచ్ అనేది ఒక టెర్షియరీ హాస్పిటల్. హ్మ్. అంటే జిల్లాకి ఒకటి ఉన్నట్టు. అవును. సో, మనకి ప్రతి హాస్పిటల్‌లో ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అని 3 లెవెల్స్ ఉంటాయి. హ్మ్. కానీ అందరికున్న అపోహ ఏంటి అంటే, విశాఖపట్నంలో పెద్ద హాస్పిటల్ ఉంది కదా! హ్మ్. అక్కడ మమ్మల్ని బాగా చూస్తారు హ్మ్. అన్న ఒక అపోహలో ఉంటారు తప్ప, హ్మ్. బేసికల్లీ ప్రతి వీధిలో లేపోతే మాక్సిమం ప్రతి ఊర్లో పీహెచ్‌సీస్ ఉంటాయి, సబ్ సెంటర్స్ ఉంటాయి. అవును. సో, అక్కడుంది ఎంబీబీఎస్ డాక్టరే. హ్మ్. ఇక్కడుంది ఎంబీబీఎస్ డాక్టరే. హ్మ్. ఆళ్ళ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఒకటి, వీళ్ళ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఒకటే. హ్మ్. సో, మనం ఏంటి అంటే చిన్న తెలియక పెద్ద పెద్ద ఆస్పత్రి, పెద్ద ఆసుపత్రి, పెద్ద ఆస్పత్రి. ఆసుపత్రి అని చెప్పి వెళ్ళిపోతా ఉంటారు తప్ప, అవును. దానివల్ల క్రౌడ్ ఎక్కువుంటది. అవును. నేనక్కడ ఆబ్వియస్‌లీ డాక్టర్‌లని గాని, అక్కడ పనిచేసేవాళ్ళు గాని, నర్సెస్ గాని అంటే చాలా కొద్దిగా కైండ్‌గా ఉన్నట్టు నాకనిపించలేదు నేను హ్మ్. చూసినప్పుడు. అవును. కొద్దిగా ఏంటమ్మా చిరాకుగా వర్క్ జరుగుతున్నట్టే అనిపిస్తూ ఉంటది. హ్మ్. అదే అంటే అందరికీ బేసిక్‌గా ఏ డాక్టర్‌కైనా సరే, ఏ నర్స్‌కైనా సరే, వాళ్ళు ఒక ప్రొఫెషన్ నచ్చే చేస్తారు. అవును. ఏ డాక్టర్ గూడా ఎందుకొచ్చావురా బాబు అనే దాంట్లో ఎప్పుడు ఉండరు. హ్మ్. వాళ్ళు ప్రజల్ని సేవ చేయాలనే చూస్తారు. అండ్ ప్రజలకి సేవ చేయాలి, సేవ్ చేయాలనే చూస్తారు. హ్మ్. కానీ ఈ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చింది అంటే, ఎక్కువ మంది క్రౌడ్. హ్మ్. అందరూ పడిపోతూ ఉంటారు డాక్టర్ల అవును. మీద. అవును. ఆహ్, గేట్ తెరిస్తే చాలు పడిపోతూ ఉంటారు. హ్మ్. సో, ఇంతమంది క్రౌడ్‌ని సడెన్‌గా ఒకేసారి చూసేసరికి వాళ్ళకి ఆందోళనొచ్చేస్తూ ఉంటారు డాక్టర్‌లకి. హ్మ్. సో, ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ దెమ్ కొంచెం అరుస్తూ ఉంటారు. హ్మ్. లేపోతే కొంచెం దూరంగా జరగండమ్మా! హ్మ్. ఆ! అందరూ పడిపోతే ఎలాగమ్మా! అని కొంచెం హార్ష్‌గా బిహేవ్ చేస్తారేమో గానీ, హ్మ్. కాపోతే ప్రాబ్లమ్ అయితే అది. ఓకే. ఎక్కడ చిన్న డయాబెటిస్ కేస్‌కి కూడా హ్మ్. రెగ్యులర్ మందులు అంటే అవును. నెల నెల మందులు ఇవి రాస్తారండి. ఇవే రాసేయండి అని చెప్పడానికి కూడా హ్మ్. మీరు ఎక్కడో నర్సీపట్నం నుంచి వైజాగ్ వచ్చేస్తా ఉంటారు. అవును. నర్సీపట్నంలో ఒక హాస్పిటల్ ఉంటుంది. లేకపోతే అనకాపల్లిలో ఇంకా పెద్ద హాస్పిటల్ ఉంటుంది. అవును. అదన్నీ దాటుకొని మళ్ళీ కేజీహెచ్‌కొస్తారు. హ్మ్. దాని ద్వారా ఏంటి అంటే జనాలకి ఇది పెద్ద హాస్పిటల్ అని ఒక అపోహ. మళ్ళీ హ్మ్. దీనివల్ల ఏంటంటే ప్రాబ్లము ఎక్కువ మంది క్రౌడ్ అయిపోయేసరికి హ్మ్. ట్రీట్మెంట్ లేట్ అవుద్ది. అవును. ఒకవేళ ఏమన్నా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేయించాలంటే హ్మ్. అది లేట్ అవుద్ది. హ్మ్. ఎక్స్‌రే చేయించాలని లేట్ అవుద్ది. అంటే సోమవారం వచ్చిన వాడు బ్లడ్ కోసం వెళ్తే మంగళవారం అవుద్ది. హ్మ్. లేకపోతే అక్కడి నుంచి రిపోర్ట్ కలెక్ట్ చేసుకొని బుధవారం అవుద్ది. హ్మ్. మళ్ళీ సరిగ్గా చూసుకునేసరికి డాక్టర్‌కి మళ్ళీ చూపించేసరికి గురువారం అవుద్ది. హ్మ్. సో, ఇక్కడ తెలియకుండా 4, 5 రోజులు అయిపోతున్నాయి కదా! హ్మ్. అదేదో ముందు నుంచే మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి వెళ్లి అది ట్రీట్ చేసుకొని హ్మ్. టైము సేవ్ అవుద్ది. అతని అవును. కష్టం అంత పడక్కర్లేదు కదా! హ్మ్. అంటే నాకేమనిపిస్తదంటే ఒక డౌటు. అసలు చాలామంది డాక్టర్లు ఇయర్‌లీ ప్రొడ్యూసే బయటకొస్తూ ఉన్నారు. హ్మ్. ఇంత ఇంత పెద్ద దేశంలో ఇంత జనాభాకి సరిపడా డాక్టర్లున్నారా? అంతమంది ప్రొడ్యూస్ అవుతున్నారా? ప్రొడ్యూస్ అవుతున్నారు. కాకపోతే ఒక డాక్టరు 2500 మంది పేషెంట్‌ని చూస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ ప్రెజెంట్ ఓకే. స్టాటిస్టిక్స్ ప్రకారం 2500 2500 పేషెంట్స్. ఓకే. సో, ఈ రకంగా చూసుకుంటే ఏంటంటే స్టాటిస్టిక్స్ ప్రకారం డాక్టర్స్ అవును. సరిపోవట్లేదు. అండ్ చాలామంది ఏంటి అంటే ఫెసిలిటీస్ లేవు గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో. హ్మ్. కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో ఫెసిలిటీస్ లేక అది డాక్టర్ తప్పన్నట్టు పేషెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ డాక్టర్స్‌ని మీద దాడి ఇచ్చేస్తారు. చేయడం అవును. ఇట్లాంటివి అవును. జరుగుతుంటాయి. హ్మ్. కానీ ఈ ఫెసిలిటీస్ అనేది ఎవరు ప్రొవైడ్ చేయాలి? గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రొవైడ్. ప్రొవైడ్ చేయాలి. అవును. గవర్నమెంట్‌ని అనలేకపోతున్నారు. హ్మ్. మేము పక్కన కనబడడం అనువుగా ఉన్నాం కాబట్టి మా మీద డైరెక్ట్ అనేస్తారు. ఫేస్ మీరే గదా! ఫేస్ మీదే కాబట్టి ఆ! మమ్మల్ని అనేస్తున్నారు కానీ యాక్చువల్‌గా గవర్నమెంటే ఇది. సో, సీట్స్ పెంచాలి. ఎంబీబీఎస్ సీట్స్. కాలేజెస్ గవర్నమెంట్ గవర్నమెంట్ కాలేజెస్ కాలేజెస్ పెంచాలి. పెరగాలి. పెంచిన తర్వాత ఎక్కువ మంది డాక్టర్స్‌ని ప్రొడ్యూస్ చేయాలి. అండ్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళని రూరల్ ఏరియాస్‌లో వాళ్ళని వేయాలి. హ్మ్. ఎందుకంటే ఎక్కువ రూరల్ ఏరియాస్‌లో తక్కువ మంది డాక్టర్స్ ఉంటారు. అవును. అర్బన్ ఏరియాస్‌లో ఎక్కువ మంది డాక్టర్స్ అయిపోతున్నారు. హ్మ్. సో, రూరల్ పోస్టింగ్స్ ఎయ్యాలి. ఇంబాలన్స్ అవుతుంది ప్రతిసారి. హ్మ్. అది ఇప్పుడేంటంటే ఈ విషయంలోనే మొన్న రీసెంట్‌గా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. హ్మ్. చాలా మంది చనిపోయారు పిల్లలు. ఒక 10 మంది దాకా చనిపోయారు పిల్లలు. హ్మ్. అంటే వాళ్ళు సూసైడ్ చేసుకునే అంత
అంత డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారు ఆళ్ళు. అంటే ఎగ్జామ్ పేపర్ లీక్ అయిపోయిందంటే ఇంక భవిష్యత్తు పోయిందనే ఫీలింగ్‌లో ఉన్నారు. అంటే అది ఎలా చూస్తావు అసలు? నాకే చాలా చాలా బాధగా అనిపించింది. అదే బేసిక్‌గా పిల్లల మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే ఎలాగైనా డాక్టర్ అయిపోవాలి. హ్మ్. నీకు తెలుసో లేదో ఒక కేస్ వచ్చింది. హ్మ్. రీసెంట్‌గా నీట్ యూజీ రాసే ఒక కుర్రోడు ఎవరో హ్మ్. మధ్యప్రదేశో మొత్తానికి ఎక్కడి నుంచో హ్మ్. ఫిజికల్లీ డిసేబుల్డ్ సీట్ సంపాదించడానికి కాళ్ళు నరికేసుకున్నాడు. సో, 'పెద్దిలాగా' పెద్దిలాగా అంటే ఆ! 'పెద్ది' సినిమాలో తను అంతే గదా! అదే కానీ కాకపోతే ఏంటంటే అతను ఎలాగైనా డాక్టర్ అయిపోవాలి. అవును. ఆహ్, సొసైటీలో డాక్టర్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది. లేపోతే డాక్టర్ చదివిన తర్వాత నేను డబ్బులు సంపాదించేయొచ్చు హ్మ్. అనే అపోహలో ఉన్నారు తప్ప హ్మ్. రియాలిటీలోకి ఎవరు రాట్లేదు. అవును. చాలామంది ఆహ్, డాక్టర్ కాదు ఓకే. ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. హ్మ్. వెటర్నరీ ఉంది, అగ్రికల్చర్ ఉంది, బీడీఎస్ ఉంది. అవన్నీ చాలా కానీ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక తపస్సే కదా కిరణ్. హ్మ్. ఒక 2 ఇయర్స్ పాటు కనీసం లాంగ్ టర్మ్ తీసుకుంటారు ఖచ్చితంగా. అవును. తీసుకొని 2 ఇయర్స్ ఎంత కష్టపడిన తర్వాత అసలు పేపర్ లీక్ అయిపోవడం అంటే అసలు వాళ్ళకి ఏమవుతది? ఇంక మళ్ళీ రాయాలి కదా ఎగ్జాము. మళ్ళీ రాయాలి. ఆ స్ట్రెస్ అంతా మళ్ళీ తీసుకోవాలి. ఒక ఎగ్జామ్ స్ట్రెస్ అనేది ఎలా ఉంటదంటే మెడికల్ ఫీల్డ్‌లో ఆహ్, కొన్ని కొన్ని సార్లు రాత్రులు నిద్ర పట్టదు. హ్మ్. కొంతమంది లైక్ నిద్ర పట్టడానికి టాబ్లెట్లు యేసుకుంటూ ఉంటారు. మాకు ఓకే. నిద్ర రాడానికి. ఓకే. లైక్ నిద్ర రాదు, స్ట్రెస్, పాల్పిటేషన్స్ హ్మ్. రేపు ఏమైపోద్ది, ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే ఏమవుద్ది. ఎందుకంటే ఈ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు అంటే మళ్ళీ ఒక 3 నెలలు వాళ్ళ హ్మ్. బ్యాచ్ వాళ్ళందరూ ముందుకెళ్ళిపోతారు. హ్మ్. వీడొక్కడే వెనక్కెళ్ళిపోతాడు. సో, అలాంటి స్ట్రెస్ మెడికల్ ఫీల్డ్‌లో చాలా ఎక్కువుంటది. ఓకే. ఎలాగైనా కొట్టాలి. అవును. ఎలాగైనా పాస్ అయిపోవాలి. అవును. అంటే ఈ డిప్రెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇప్పుడు ఎగ్జామ్ పోయిందని ఇట్లా సూసైడ్స్ చేసుకోవడం ఇట్లా. ఆ డిప్రెషన్ మెంటల్ హెల్త్ గురించి ఇప్పుడు చాలా ప్రతి చోట మెంటల్ హెల్త్ అనేది చాలా కేర్ తీసుకుంటున్నారు. హ్మ్. అసలు ఏంటి నేను ఇలా బిహేవ్ చేస్తున్నానేంటి అనే థాట్ ప్రాసెస్‌కి వచ్చారు చాలామంది. సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో అలాగే ఉంది. ప్రతి ఇండస్ట్రీలోనూ అలాగే ఉంది. సో, మనిషే ఇంతకు ముందు కూడా ఇలాగే ఉండేదా? లేకపోతే ఇప్పుడేంటి మెంటల్ హెల్త్‌కి స్పెషల్‌గా దాని గురించి ఆలోచిస్తున్నారా? ఏంటి అసలు? ఇంతకుముందు ఏంటంటే పోస్ట్‌పార్టమ్ సైకోసిస్ అని ఒక చిన్న వ్యాధి ఉంది. ఒక హ్మ్. చిన్న ఎగ్జాంపుల్‌కి ఏంటి అంటే హ్మ్. మదర్ బేబీకి డెలివరీ ఇచ్చిన తర్వాత మదర్‌కి కొంచెం ఈ సైకోసిస్ స్టేట్‌లోకి వెళ్ళిపోయి బిడ్డను కొట్టేయడం గానీ, హ్మ్. లేపోతే సెల్ఫ్ హార్మ్ చేసుకోవడం గానీ, హ్మ్. లేపోతే అరవడం గానీ, గోల చేయడం ఇలాంటివి చేసేవారన్నమాట. హ్మ్. అదంతా ఏంటంటే బిడ్డలు పుట్టిన తర్వాత ఇలాగే కొంతమందికి అమ్మవారు పోస్తది అని చెప్పేవాళ్ళు. హ్మ్. సో, అప్పట్లో ఏంటంటే, ఈ మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే, అందరూ అమ్మవారు గాని, లేపోతే చేతబడి హ్మ్. చేశారనుకోవచ్చు. అవును. ఇట్లాంటి ఇలాంటివుండేవి. హ్మ్. స్పెక్యులేషన్స్ ఉండేవి. హ్మ్. హ్మ్. కానీ రీసెంట్‌గా ఏంటి అంటే, ఇదంతా అది కాదు. సైన్స్‌ని నమ్మడం మొదలెట్టారు. అవును. సైన్స్‌ని నమ్మడం మొదలెట్టి మెల్లమెల్లగా ఇది సైకోసిస్ హ్మ్. లేకపోతే షిజోఫ్రెనియా హ్మ్. అని నమ్మడం మొదలెట్టారు. హ్మ్. అండ్ ఇంకోటేంటంటే రీసెంట్‌లీ ఎక్కువ ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అవ్వడం వల్ల కావచ్చు, స్క్రీన్ టైమ్ ఎక్కువ అవ్వడం వల్ల కావచ్చు, అండ్ రీల్స్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కానీ ఏమన్నా చూడడం వల్ల ఏంటంటే అటెన్షన్ స్పాన్ అనేది చాలా తగ్గిపోయింది. అవును. తగ్గిపోవడం వల్ల అంటే 2 మినిట్స్ రీల్ కూడా చూడలేకపోతున్నారు. లేకపోతే 1 1 మినిట్ మినిట్ 30 30 సెకండ్స్. సెకండ్స్ కూడా 30 వెంటనే సెకండ్స్‌కి వచ్చాను. ఇలా మెల్లగా స్క్రోల్ వెళ్ళిపోతుంది. చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఏంటంటే అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోతుంది. హ్మ్. తగ్గిపోయి మన మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఓకే. ఈ తగ్గిపోవడం వల్ల మెల్లమెల్లగా మనిషి మీద మనిషికి ఉండాల్సిన నమ్మకం తగ్గిపోతుంది. హ్మ్. ఇంకంతే. దానివల్ల కొంచెం అబ్నార్మల్‌గా బిహేవ్ చేయడం ఇవన్నీ ఓకే. జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకోటేంటి అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్. ఓకే. మనిషి ఎంతైనా సరే 8 గంటలు మినిమమ్ పడుకోవాలి. 6-8 అవర్స్. ఓకే. మినిమమ్ స్లీప్ ఉండాలి. హ్మ్. ఈ మధ్య నైట్ షిఫ్ట్స్ కావచ్చు, ఏవన్నా కావచ్చు. దానివల్ల ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల హ్మ్. సైకిక్‌గా మనిషి డిస్టర్బ్ అవుతున్నాడు. ఓకే. ఇవన్నీ మేము చెప్తాం గానీ జనరల్‌గా డాక్టర్స్ చాలామంది నైట్ డ్యూటీస్ ఎలా ఉంటాయో తెలుసా? హ్మ్. ఈరోజు మార్నింగ్ 8:00కి వెళ్తే హ్మ్. మీకసలు టైమింగ్స్ ఉండవు కదా! ఆ! ఒక నైట్ డ్యూటీ అయితే. హ్మ్. నైట్ డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే, ఈరోజు మార్నింగ్ 8:00కి వెళ్తే, హ్మ్. నెక్స్ట్ రోజు మధ్యాహ్నం 2 గంటలకు రిలీవ్ అవుతాం. ఓకే. సో, చాలా హెక్టిక్‌గా ఉంటది. 32 అవర్స్ డ్యూటీ హ్మ్. అసలు భరించలేరు అవును. చాలామందైతే. అవును. అయితే హ్మ్. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, అసలు కమ్యూనిటీ మెడిసిన్‌కి ఇది సంబంధం ఉందో లేదో నాకు తెలీదు అడుగుతున్నాను. ఒబెసిటీ. హ్మ్. చాలామంది నేనే లావయిపోతున్నాను, ఎలా సన్నబడాలో నాకు ఇది చేస్తే సన్నబడతానని తెలుస్తుంది గానీ, అది హ్మ్. చేయలేకపోతున్నాం. సో, అసలు బేసిక్‌గా రూల్ బుక్‌లో ఏముంది? అంటే నేను చాలా డైట్‌లు చూసా. ఆహ్, కొంతమంది లిక్విడ్ డైట్ చేయమంటారు. కొంతమంది ఓన్లీ ప్రోటీన్ డైట్ చేయమంటారు. కొంతమంది ఆయిల్ తాగమంటారు. ఇలా రకరకాల డైట్‌లు రకరకాలు వినేసాను. అసలు బుక్‌లో ఏముంది? ఏం తినాలి? ఎలాంటి ఎక్సర్‌సైజులు చేయాలి? అసలు ఎలా ఉండాలి? లైఫ్ స్టైల్ వీటన్నిటికి ఎలా ఉండాలి? వీటన్నిటికి ఏంటంటే, బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా కాలిక్యులేట్ చేస్తాం. ఓకే.
బాడీ మాస్ ఇండెక్స్ అనేది లెస్ దెన్ 24.9 ఉండాలి ఎవరికైనా సరే. సో 22-24.9. సో ఇది ఉంది అంటే నార్మల్ అని మనం తీసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తే ఏంటంటే సరే అందరూ ఓన్లీ కీటో డైట్ అంటారు, లేకపోతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, అంతా ఓకే. కాకపోతే ప్లేట్ అనేది ఎప్పుడు ఫుల్గా ఉండాలి. అంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. కార్బోహైడ్రేట్స్ ఉండాలి, అన్నీ ప్రోటీన్ ఉండాలి, ఫ్యాట్ ఉండాలి, వైటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, అన్నీ ఉండాలి ప్లేట్లో. అన్నీ హ్యాపీగా తినాలి, ఓకే. అన్నీ సక్రమంగా తినాలి. ఓకే. ఎక్కువ ప్రోటీన్ తినేయకూడదు, ఎక్కువ కార్బోహైడ్రేట్ తినేయకూడదు. అండ్ గ్లైసిమిక్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే మనం ఎంత తీసుకుంటే ఆ బాడీలో షుగర్ ఎంత షూటప్ అవుతుంది అనేది. సో ఎక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తగ్గించాలి. వైట్ రైస్ అలాంటివి. వైట్ రైస్ తగ్గించాలి, ఓకే. దాని బదులు బ్రౌన్ రైస్ తీసుకోవాలి. అండ్ ఫ్రూట్స్లో మ్యాంగో కావచ్చు, వాటర్ మిలన్ కావచ్చు, వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంటాయి. వాటర్ మిలన్లోనా? వాటర్ మిలన్లో ఉంటాయి. వాటర్ మిలన్ తినమని చెప్పారు. అంటే వెయిట్ లాస్కి వాటర్ మిలన్ పనిచేస్తుందని అన్నారు. ఓకే. కాకపోతే దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది అండ్ స్వీట్నెస్ కూడా ఉంటుంది. అవును, స్వీట్నెస్ కూడా ఉంటుంది. సో నేను చెప్పే గ్లైసిమిక్ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. అండ్ ఫైబర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ తినాలి, గోవా కానీ అండ్ యాపిల్స్ కానీ తినాలి. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఏమి ఎంత తిన్నా సరే రోజు ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. రోజు ఫిజికల్ యాక్టివిటీ ఏంటి అంటే విగరస్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంటే పర్ వీక్, అంటే వీక్ ఒక 4-5 డేస్ వేసుకున్నా సరే పర్ వీక్ 75 to 120 minutes ఓకే విగరస్ ఎక్సర్సైజ్ చేస్తే, లేదు మోడరేట్ ఎక్సర్సైజ్ చేస్తే పర్ వీక్ 160 minutes లేకపోతే 180 minutes చేయాలి పర్ వీక్. ఓకే. అండ్ స్టాండర్డ్ అది. ఓకే. అండ్ ఏంటంటే అండ్ బ్రిస్క్ వాకింగ్ అంటారు. అవును. అంటే ఏంటి అంటే మనం జనరల్గా మేము సర్వీస్కి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మామూలుగా ఏంటమ్మా వాకింగ్ చేస్తున్నారా, ఎక్సర్సైజ్ చేస్తున్నారా అంటే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటి, మాకు వంటే వాకింగ్ అండి, లేకపోతే మేము అలా పని సరిపోతుంది, లేకపోతే పొలంలోకి వెళ్తాం, పొలమే మాకు వాకింగ్ అయిపోద్ది, అక్కడే ఎక్సర్సైజ్ అయిపోద్ది అంటారు. అది ఎక్సర్సైజ్ ఒకటి కాదు. ఓకే. సో బ్రిస్క్ వాకింగ్ అంటారు. సార్ నాకు మామూలు వాకింగ్కి ఈ బ్రిస్క్ వాకింగ్కి ఏంటి డిఫరెన్స్? మామూలు వాకింగ్ ఏంటంటే మనం జనరల్గా ఇక్కడ నుంచి పచారీ కొట్టుకు వెళ్ళినా సరే అది వాకింగ్. కానీ బ్రిస్క్ వాకింగ్ ఏంటంటే 60 సెకండ్లకి 100 అడుగులు వేసేంత స్పీడ్లో నడవాలి. ఓకే. అప్పుడు అది వాకింగ్ ఎఫిషియెంట్గా అయినట్టు. ఓకే. అండ్ డాష్ డైట్ అని ఉంటుంది. అంటే డైటరీ అప్రోచ్ టు స్టాప్ హైపర్ టెన్షన్. అంటే ఏంటి అంటే ఇప్పుడు అందరూ ఉప్పు ఎలా పడితే అలా వాడేస్తూ ఉంటారు. అవును. ఉప్పు అనేది చాలా లిమిటెడ్గా వాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో 3 ఉన్నారు అంటే ఆ 3కి ఉప్పు 15 గ్రాముల కన్నా ఎక్కువ, అంటే పర్ పర్సన్ 5 గ్రాములు కన్నా తక్కువే వాడాలి రోజు మొత్తంలో. ఓకే. ఇప్పుడు మీరు 3 ఉన్నారంటే ఇంట్లో ఫస్ట్ వేయింగ్ మిషన్ తీసుకొని ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో 15 గ్రాములు ఉప్పు వేసి ఆ ఉప్పు రోజు మొత్తంలో మీరు ఏం తిన్నా సరే అదే వేసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు అదే ఉప్పు వాడతారు, దాంతోపాటు అప్పడాలు తింటారు, అప్పడాల్లో ఎక్కువ ఉంటారు, మళ్ళీ కూరగాయలు తింటారు, వడియాలు తింటారు, అంతా ఆపేసి ఓన్లీ ఆ ఉప్పు 15 గ్రాములు మాత్రమే మీ 3 తినాలి. అలా తింటూ ఉంటే కొంచెం హైపర్ టెన్షన్ రాకుండా ఉంటుంది. స్వీట్స్ రెగ్యులర్గా తగ్గించాలి. హైపర్ టెన్షన్ అంటే బీపీ. ఓకే. బీపీ రాదు. అండ్ షుగర్ కంట్రోల్ చేయాలి. రైస్ కంట్రోల్లో ఉండాలి. ఒకవేళ ఎంత రైస్ తింటున్నా సరే దాని ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అంటే కర్రీగానే తినాలి. లిమిటెడ్గా ఉండాలి రైస్ అనేది, ఎక్కువ రైస్ తినకూడదు. అండ్ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్. సో ఖచ్చితంగా అవి పాటించాలంట. అయితే చాలా థ్యాంక్ యూ కిరణ్. ఎందుకంటే అసలు నేను ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ కమ్యూనిటీ మెడిసిన్ అని కావచ్చు, చాలా రకాల అన్ని ఆస్పెక్ట్లో నువ్వు కవర్ చేసావు. సో అది ఆడియన్స్కి కూడా, అంటే ఎవరైతే చూస్తున్నారో అందరికి కూడా చాలా ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషను. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. నీకు చాలా థ్యాంక్స్. అలాగే ఆడియన్స్ మీరు కూడా ప్లీజ్ వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ మీ లైఫ్లో కొద్దిగా వాల్యూ యాడ్ చేసే కంటెంట్ తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ సందీప్ రుద్రాక్షల సైనింగ్ ఆఫ్.